అలాగే క్యాప్ కన్సల్టెంట్ డైరెక్టర్ మిస్టర్ కె వెంకటేష్ గారిని సాదరంగా వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాము అందరి కరతాళ ధ్వనుల మధ్య. వీరికి కింద గారిని పుష్పగుచ్చం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. ఈరోజు ఎన్నో పనులు ఉన్నా కూడా ఈ ఎడ్యుకేషన్ ఫెయిర్కి సంబంధించినటువంటి ముఖ్య కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన మినిస్టర్స్ పేర్ని నాని గారిని వేదిక మీదకి అందరు కరతాళ ధ్వనుల మధ్య వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. వీరికి వల్లభ గారిని పుష్పగుచ్చం ఇవ్వాల్సిందిగా కోరుతూ ఉన్నామండి. ఈ కార్యక్రమానికి మరి ముందుగా జ్యోతి ప్రజ్వలన గావించవలసిందిగా వేదిక మీద ఉన్నటువంటి అతిథులందరినీ రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి అతిథుల మధ్య ఈరోజు కార్యక్రమం చాలా దిగ్విజయంగా ప్రారంభం అయింది కాబట్టి గత 15 సంవత్సరాలుగా ఈ ఎడ్యుకేషన్ ఫెయిర్కి స్టూడెంట్స్ నుంచి అలాగే వారి యొక్క తల్లిదండ్రుల నుంచి అద్భుతమైనటువంటి అనూహ్యమైనటువంటి స్పందన రావటం జరిగింది. ఇంటర్ పూర్తి చేసినటువంటి విద్యార్థులకు వాళ్ళ కోర్సుకు సంబంధించి అంటే ఎంసెట్ కానీ, నీట్ కానీ, ఐఐటి కానీ, జేఈ కానీ, జోసా కానీ, డాట్ కానీ, అలాగే మేనేజ్మెంట్ కోర్సెస్ అయినటువంటి హోటల్ మేనేజ్మెంట్ కానీ, యానిమేషన్స్ కోర్సెస్ కానీ, ఓవర్సీస్ ఎడ్యుకేషన్స్తో పాటు సిఏ డిగ్రీ మరియు సివిల్ సర్వీసెస్తో పాటు స్టూడెంట్స్ ఎంచుకున్నటువంటి కెరియర్కు సంబంధించి పలు సలహాలు సూచనలు అందజేయడానికి ఇక్కడికి 50కి పైగా స్టాల్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఈ ఎడ్యుకేషన్ సమిట్లో ఎక్స్పర్ట్స్ అందరూ కూడా మనకి విద్యార్థుల యొక్క డౌట్స్ని క్లియర్ చేయడానికి రెడీగా ఉన్నారు. అదేవిధంగా TV9 మరియు కేబీ కన్సల్టెంట్స్ మరి ఈ ఎడ్యుకేషన్ ఫెయిర్ను ప్రతి సంవత్సరం ఎంతో దిగ్విజయంగా నడుపుతూ ఉంది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా విద్యార్థుల యొక్క డౌట్స్ని వాళ్ళ యొక్క కెరియర్కి సంబంధించినటువంటి ప్రతి విషయాన్ని క్లియర్ చేయడానికి మరొకసారి అద్భుతంగా మన ముందుకి రావటం జరిగింది. అదేవిధంగా ఈ కార్యక్రమం గురించి మాట్లాడవలసిందిగా ముఖ్య అతిథులైనటువంటి మన మిస్టర్ కె వెంకటేష్ గారిని కోరుతూ ఉన్నామండి. థ్యాంక్ యూ. నమస్కారం. వేదికను అలంకరించినటువంటి గౌరవ మంత్రివర్యులు శ్రీ పేర్ని వెంకట రామయ్య గారు, నానిగారు, మరియు కేఎల్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ ప్రొఫెసర్ సారథి వర్మ గారు, శ్రీ అశోక్ గారు, మల్లారెడ్డి యూనివర్సిటీ శ్రీ నోబెల్ గారు, అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ TV9, విద్యార్థులారా, తల్లిదండ్రులకు, విద్యార్థులకు నా శుభాకాంక్షలు. ఈ కార్యక్రమం ఈ సంవత్సరానికి మొదటిసారిగా హైదరాబాద్లో ప్రారంభించాం. ఈ రెండో ఈవెంట్ ఇవాళ ఇక్కడ విజయవాడలో, రేపు విశాఖపట్నంలో మూడో ఈవెంట్ కూడా చేస్తున్నాం. ఈ TV9 అండ్ కేఏబీ ఎడ్యుకేషన్ సమ్మిట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సమాచారాన్ని అందరికీ చేరవేయటానికి ఒక సులభతరమైనటువంటి మార్గం. విద్యార్థులకి, తల్లిదండ్రులకి అడ్మిషన్ సీజన్ అంటే మీకు ఏప్రిల్ నుంచి సెప్టెంబర్, అక్టోబర్ వరకు
చాలామంది విద్యార్థులు తల్లిదండ్రులకి ఉన్నటువంటి ఒక వర్రీ ఏంటంటే ఏ కాలేజీలో సీట్ తీసుకోవాలి, ఏ కోర్సులో సీట్ తీసుకోవాలి, మనకు వచ్చిన ర్యాంక్ ప్రకారం కౌన్సిలింగ్ ద్వారా సీట్ తీసుకోవాలన్నా, లేకపోతే మేనేజ్మెంట్ కూడా సీట్ తీసుకోవాలన్నా, ఐఐటి చేరాలన్నా, లేకపోతే ఎంసెట్ ద్వారా వచ్చిన ఇలా రకరకాలైనటువంటి ప్రశ్నలు వాళ్ళ మధ్యలో మెదులాడుతుంటాయి. అటువంటి ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానాలు మీకు చెప్పడం కొరకే ఈ TV9 అండ్ KAB ఎడ్యుకేషన్ సమ్మిట్ అనే ఒక వేదికని మీకు పరిచయం చేయడం జరిగింది 2004 సంవత్సరం నుంచి. గత 16 సంవత్సరాల నుంచి నిర్విరామంగా ప్రతి సంవత్సరం ఉభయ రాష్ట్రాలైనటువంటి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో కూడా కొన్ని లక్షలాది మంది విద్యార్థులకి ఈ యొక్క సమాచారాన్ని ఇవ్వటం జరిగింది. ఎడ్యుకేషన్ సిస్టమ్ రోజు రోజుకి సంవత్సరానికి మారుతుంది. అంటే విద్యార్థుల యొక్క ఆలోచన ధోరణి కూడా అవకాశం వైపు అందిపుచ్చుకోవడానికి చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రభుత్వం వారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కానీ వారి ప్రయత్నంగా కూడా వారు ఎన్నో సహాయ సహకారాలు అందిస్తున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఏ ప్రభుత్వం ద్వారా, ఏ పథకాల ద్వారా, ఏ యొక్క ఇన్స్టిట్యూషన్ ద్వారా మీకు మ్యాక్సిమం లబ్ధి పొందుతుంది అనేటువంటి సమాచారాన్ని తెలుసుకొని మీ యొక్క అడ్మిషన్ని నిర్ణయం చేసుకుంటే బాగుంటుంది. అటువంటి డెసిషన్ మేకింగ్ ఉపయోగపడేటువంటి సమస్త సమాచారాన్ని ఈ వేదిక ద్వారా మేము మీకు ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. ప్రత్యేకంగా కౌన్సిలింగ్స్ అయినటువంటి ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కౌన్సిలింగ్ అనేటువంటి ఈ ఆంధ్రప్రదేశ్, జోసా కౌన్సిలింగ్, నేషనల్ లెవెల్ కౌన్సిలింగ్, ఇంజనీరింగ్ కౌన్సిలింగ్, ఐఐటి, NIT, IIIT, GFT అనేటువంటి జోసా కౌన్సిలింగ్, నీట్ కౌన్సిలింగ్ సంబంధించినటువంటి సమాచారం అంటే ఆప్షన్స్ ఎలా నమోదు చేసుకోవాలనేటువంటి విధి విధానాలను కూడా మీకు నేను విశదీకరించి చెప్తాను. మీలో ఉన్నటువంటి డౌట్ని నివృత్తి చేయడానికి ప్రయత్నం చేస్తాను. మీరు గత 10 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాలు చూసినట్లయితే విద్యార్థులు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ విద్యా సంస్థలకి వెళ్ళి మంచి విద్యను అందిస్తున్నటువంటి విద్యా సంస్థలను అభ్యసించి వాళ్ళ యొక్క బంగారు భవిష్యత్తుని నిర్మితం చేసుకుంటున్నారు. అండ్ దే ఆర్ గెటింగ్ బెటర్ ప్లేస్మెంట్స్, గోయింగ్ అబ్రాడ్ అండ్ డూయింగ్ లాట్ ఆఫ్ రీసెర్చ్ అండ్ స్టార్టింగ్ దేర్ ఓన్ స్టార్టప్స్. సో మీరు ఏ విద్యా సంస్థ అయితే మీ ఇంట్రెస్ట్కు తగ్గట్టుగా, మీ యొక్క ఎబిలిటీస్కి తగ్గట్టుగా, మీ యొక్క ఆర్థిక స్తోమతకి, తర్వాత మీలో ఉన్నటువంటి ప్రతిభకు ఆధారంగా అడ్మిషన్ ఇస్తాయో అటువంటి విద్యా సంస్థలను ఎంచుకొని మీకు నచ్చినటువంటి కోర్సును తీసుకొని ఉజ్వలమైన భవిష్యత్తును కలిగి ఉండాలని కోరుకుంటున్నాం. సో ఈ వేదిక ద్వారా మీకు విద్యాపరమైనటువంటి అడ్మిషన్కి సంబంధించినటువంటి సమస్త సమాచారాన్ని మీకు ఉచితంగా ఇవ్వడానికి TV9 అండ్ KAB కన్సల్టెంట్స్ ప్రయత్నం చేస్తుంది. ఇక్కడ మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడటానికి, మీలో ఉన్నటువంటి డౌట్లు నివృత్తి చేయడానికి నిష్ణాతులైనటువంటి విద్యావేత్తలు కూడా ఇన్వైట్ చేయడం జరిగింది. వాళ్ళు వచ్చి మీతో జాయిన్ అవుతారు. కాబట్టి ఈ సదవకాశాన్ని ఈరోజు, రేపు సాటర్డే, సండే ఈ విజయవాడలో జరుగుతున్నటువంటి ఈ SR కన్వెన్షన్లో మీరు వచ్చి మీరు ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకుంటారని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. మా ఈ ఆహ్వానం అందించి వచ్చినటువంటి ఈ విద్యా సంస్థలందరికీ, మా స్పాన్సర్స్ కావచ్చు, విద్యా సంస్థలు కావచ్చు, వారు ఎంతో శ్రమించి ఎంతో దూర ప్రయాణం నుంచి వచ్చి కోవిడ్ సమయంలో కూడా మీ అందరికీ సమాచారాన్ని ఇవ్వడానికి వస్తున్నారు. ఈ వేదిక ద్వారా ఎంతైతే సమాచారం మీరు పొందుతారో అంతకంటే విలువైనటువంటి అమూల్యమైన సమాచారాన్ని మీరు ఆ స్టాల్స్లో ఉన్నటువంటి విద్యావేత్తలు, ఉపాధ్యాయుల ద్వారా మీరు తెలుసుకోవచ్చు. కాబట్టి ఆ స్టాల్స్ని విజిట్ చేసి వారి దగ్గర ఉన్నటువంటి సమస్త సమాచారం, ఆర్ట్స్ కావచ్చు, కామర్స్ కావచ్చు, బిజినెస్ మేనేజ్మెంట్స్ కావచ్చు, ఇంజనీరింగ్ కావచ్చు, మెడికల్ కావచ్చు, డెంటల్ కావచ్చు, ఎటువంటి సమాచారాన్ని వాళ్ళు కూడా ఇవ్వడానికి మీకు తయారుగా ఉన్నారు. కాబట్టి ఈ సదవకాశాన్ని మీరు సద్వినియోగపరచుకుంటారని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రో. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. అండ్ స్టూడెంట్స్కి ఎటువంటి స్టడీస్ అవసరమో, ఇన్ టైంలో ఎలాంటి డౌట్స్ని చాలా చక్కగా క్లారిటీ తీసుకోవాలనే విషయం గురించి చాలా చక్కని విషయాలు వివరించినందుకు స్పెషల్ థ్యాంక్స్ వెంకటేష్ గారు. అలాగే ఇప్పుడు వైస్ ఛాన్సలర్ మిస్టర్ శారద వర్మ గారిని మాట్లాడవలసిందిగా కోరుతూ ఉన్నాము. KL యూనివర్సిటీ. The dignitaries in the dais, the Honorable Minister Nani Garu, Akash Garu, TV9 General Manager and Vice President, and CAB consultants, my dear participants and the parents, I welcome you all to this TV9 educational summit at this place. ఈ సందర్భంగా TV9 క్యాబ్ వారు ప్రతి స్టూడెంట్కి అవగాహన సదస్సును ఏర్పాటు చేయడం అనేది మంచి అవకాశం. ఎందుకంటే పేరెంట్స్ ఇంటర్మీడియట్ అయిన తర్వాత చాలా కన్ఫ్యూషన్లో ఉంటారు.
ఏ బ్రాంచ్ జాయిన్ చేయాలి, ఏ కాలేజ్లో జాయిన్ చేయాలి, ఏ ర్యాంక్ వస్తుంది, జేఈ మెయిన్సా, ఇంటర్మీడియటా, లేకపోతే శాటా, లేకపోతే ఇంటర్నేషనల్ యూనివర్సిటీసా అనేది చాలా కన్ఫ్యూషన్ ఉంటుంది. ఈ కన్ఫ్యూషన్ అన్నిటిని క్లారిటీ ఇవ్వడానికే ఈ అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే బీటెక్ ప్రోగ్రామ్ అయిన తర్వాత, అలాగే ఎంబీఏ ప్రోగ్రామ్ అయిన తర్వాత వాట్ నెక్స్ట్ అనేది చాలా కన్ఫ్యూషను. కెరియర్లో ఎలా సెటిల్ అవ్వాలి అనే దానికి వీటిలన్నిటికి ఇక్కడ కన్సల్టెంట్స్గా ఉండి మీ కెరియర్ ఆపర్చునిటీస్ని ఇవ్వడానికి ఈ అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం డెఫినెట్గా అభినందనీయం. TV9 వారిని, అలాగే క్యాబ్ వారిని ఈ సదస్సును ఏర్పాటు చేసినందుకు, అలాగే గవర్నమెంట్ తరఫున సపోర్ట్ చేస్తూ ప్రతి స్టూడెంట్ ఆఫ్ దిస్ క్యాంపస్ అది స్టేట్లో ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి అనే కాన్సెప్ట్ని తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఈ స్టేట్లో స్టూడెంట్కి ఫ్రీ ఎడ్యుకేషన్ గవర్నమెంటే సపోర్ట్ చేస్తూ ఎడ్యుకేషన్ ఇవ్వడం అనేది ఎంతో గర్వకారణం. ఇలాంటిది ఏ స్టేట్లోనూ లేదు, అలాగే ఏ కంట్రీలోనూ కూడా లేదు. ఇక్కడ వచ్చేసరికి ఒక ఇంజనీర్ అవ్వాలా, లేకపోతే ప్రొఫెషనల్ అవ్వాలా, ప్రొఫెషనల్ స్టడీస్ ఇవన్నీ ఇంటర్మీడియట్ అయిన తర్వాత ఒక ప్రొఫెషనల్ స్టడీస్కి మీరు రావడం జరిగింది. ఈ ప్రొఫెషనల్ స్టడీస్లో మీ కెరియర్ మౌల్డింగ్ అనేది ఉంటుంది. అంటే ఎందుకు మనం చదవాలి, వై వీ షుడ్ బి ఇంజనీర్ అనేది మేజర్ క్వశ్చన్. వై వీ షుడ్ బి డాక్టర్, వై షుడ్ బి లాయర్, వై షుడ్ బి ఇంజనీర్. The greatest thing in this place is engineer. God creates the world, engineer builds this world. అంటే ఇంజనీర్కి ఈ వరల్డ్ బిల్డ్ చేయడం అనే అవకాశం ఎంతో ఏర్పడింది. సో ఈ బిల్డింగ్ ప్రాసెస్లో దేనికి బిల్డ్ చేస్తాం, ఈ ప్రజలందరికీ ఈ సొసైటీలో ఉన్న ప్రతి ఒక్కరి నీడ్స్ని ఐడెంటిఫై చేసి వాళ్ళ నీడ్స్ని సర్వ్ చేయడానికే ఈ ఇంజనీర్ అని కాన్సెప్ట్ ఏర్పడింది. ఇంజనీర్ is going to build this world and serve the needs of the people in the society. In that connection, engineers are meant for it. And MBA people, they are the managers, they are in the serving industry out there. In this connection, needs of the people varies day by day and year by year, month by month. ఎర్లియర్గా నీడ్స్ ఆఫ్ ద పీపుల్ చూసుకుంటే రోడ్స్ అవనండి, కన్స్ట్రక్షన్స్ అవనండి, ఎలక్ట్రిసిటీ అవనండి, ఇవన్నీ కూడా వాళ్ళ నీడ్స్ ఆ రోజున సివిల్ ఇంజనీరింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి మనకు వెహికల్స్, కార్స్, స్కూటర్స్ ఇవన్నీ రావడం జరిగింది. అలాగే మెకానికల్ ఇంజనీర్ రావడం జరిగింది. అలాగే వచ్చేసరికి నెక్స్ట్ వచ్చేసరికి మనకి కమ్యూనికేషన్ సిస్టమ్ అనేది ఏర్పడడం జరిగింది. శాటిలైట్స్ పంపించడం జరిగింది 90sలో. ఆ శాటిలైట్స్ నుంచి టీవీస్, తర్వాత ఈ ఛానల్స్ అన్ని రావడం జరిగింది. ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్స్ ప్రొడ్యూస్ అయ్యారు. ఏ ఇంజనీర్ అనేది ఇంపార్టెంట్ కాదు, లేటర్ కంప్యూటర్ సైన్స్ అంటే ఇక్కడ వచ్చేసరికి డేటా అనలిస్ట్ అనేది, డేటా అనేది చాలా ఇంపార్టెంట్ అయింది. ఆ ప్రాసెస్లో కంప్యూటర్ సైన్స్, సాఫ్ట్వేర్స్, ఆటోమేషన్ ప్రాసెస్ జరిగింది. ఇవాళ ఉన్న జనరేషన్కి కంప్యూటర్స్ కాదు, మొబైల్ ఫోన్ అనేది ఇంపార్టెంట్. ఈ మొబైల్ టెక్నాలజీస్ నీడ్స్ అయినాయి. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ ఫ్యూచర్లో ఏం జరుగుతుందనేది అవకాశం. అంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఎప్పుడు కూడా నెక్స్ట్ కమింగ్ 5 to 10 yearsలో మనం ఏ రిక్వైర్మెంట్ ఉంటుందనేది ఐడెంటిఫై చేసి దాన్ని ఇవాళ మన కరికులంలో పెట్టి మన స్టూడెంట్స్ని తయారు చేసి నెక్స్ట్ జనరేషన్ తీసుకెళ్ళడం ఇంపార్టెంట్. నెక్స్ట్ కమింగ్ 10 yearsలో ఏం జరుగుతుందనేది ఆలోచిస్తే ఇవాళ నానో టెక్నాలజీస్ వస్తున్నాయి. ఇవాళ శాటిలైట్ ఎవరు కూడా ఇవాళ ఆలోచించలేదు. శాటిలైట్స్ అనేది ఓన్లీ ఫర్ సైంటిఫిక్ పర్పస్ అనేది అనుకున్నాం. టూరిజం అనేది ఓన్లీ స్టేట్స్లోనే గ్రౌండ్ లెవెల్లోనే ఉంటుంది అనుకున్నాం. ఇవాళ స్పేస్ ఎక్స్ ప్రోగ్రామ్స్ అనేది స్టార్ట్ అయినాయి ఆల్రెడీ. ఇవాళ టూరిజం అనేది స్పేస్ ఎక్స్ ప్రోగ్రామ్ ద్వారా మనం నార్మల్ పీపుల్ కెన్ గో ఇన్ టు ద యూనివర్స్ అండ్ సీ వాట్స్ హ్యాపెనింగ్ అవుట్ దేర్. ద టూరిజం ఇస్ కన్వర్టెడ్ టువర్డ్స్ ద స్పేస్ ఎక్స్ ప్రోగ్రామ్స్. And earlier, rocket launching is only for the scientists. It's not that. Now, rocket launching is for the public here at this place. The future is, next coming future is a tremendous future, which has a lot of, in biotechnology also, a lot of viruses is coming, creating a lot of problems out there. These are all, engineer has to solve the problems in the society. In that connection, we are here. So, what I tell you at this place is, needs of the people varies day to day, day by day, and for that actually the education system has to be developed for it, and you should be in a position to guess what is going to be the next generation 10 years and ahead, what is going to be the problems out there. For that we should be ready to give a curriculum to our students. In that connection, the KL University is taking care of it in this process, and
We have research centers in converting the education systems towards 10 years ahead in this process. So that's why the skilling process is taken into care, and the R&D process is taken into the care, the SpaceX programs are taken into care, satellite launchings are taken into the care, and the nanotechnologies are taken into the care, biotechnologies are taken into the care, and all these connections, the opportunities was identified, and for that actually we are making a, next generation ready people in the process in this case. నాట్ ఓన్లీ దట్, ఇండస్ట్రీస్ ఏం చేస్తాయంటే, ఇండస్ట్రీస్ అనేది బిజినెస్ మోడల్. వాళ్ళు ఏ ఆపర్చునిటీ ఉంటే ఆ ఆపర్చునిటీకి బిజినెస్ రెడీ చేస్తారు. ఆ ఇండస్ట్రీస్కి మనం స్టూడెంట్ ప్లేస్ చేయాలంటే ఆ స్టూడెంట్ నెక్స్ట్ 10 yearsలో ఏ ఆపర్చునిటీస్ వస్తాయి వాటిని ఇండస్ట్రీ టేకప్ చేస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సా, డేటా సైన్సా, నానో టెక్నాలజీయా, రోబోటిక్సా, ఐఓటీయా, ఇవన్నీ కూడా ఐడెంటిఫై చేసి ఆ ఇండస్ట్రీస్ ఆ 10 years దాన్ని వాడతాయి. నెక్స్ట్ 10 yearsలో SpaceX వస్తే SpaceXకి వెళ్ళిపోతాయి తప్పించి ఓల్డ్ టెక్నాలజీని వాడవు. సో అందుకని ఇవాళ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలంటే వెస్టర్డే టెక్నాలజీని యూస్ చేస్తే వీ కెనాట్ సాల్వ్ టుడేస్ ప్రాబ్లమ్. Today's problem has to be solved with today's technology only, and that's in the mind the industries works in that connection. For that you should be ready, and your student ఎప్పుడైతే స్కిల్ ఉండి లేటెస్ట్ ట్రెండ్స్ అండ్ టెక్నాలజీస్ అప్డేట్లో ఉన్నాడో దానికి ఇండస్ట్రీ మన వరకు వస్తుంది తప్పించి వీ డోంట్ నీడ్ టు రన్ ఆఫ్టర్ ద ఇండస్ట్రీ. వెన్ యూ హ్యావ్ అ స్కిల్, వెన్ యూ హ్యావ్ వర్త్, industries will run after us. We don't need to run after the industries. Keeping that in mind, everyone has to skill yourself into the process. In that connection, the government of Andhra Pradesh, the vision of Jagan Mohan Reddy garu, has taken that skilling components into the student, inculcating into it. That's a great idea, and the support is given from the public at this place. I really thank everyone for giving me this opportunity. Thank you very much. థ్యాంక్ యూ సార్. స్టూడెంట్ యొక్క భవిష్యత్తు గురించి చాలా చక్కగా విపులంగా చాలా క్లియర్ కట్గా అనేది తెలియజేయడం జరిగింది. మన సారథి వర్మ గారికి స్పెషల్గా థ్యాంక్స్ చెప్తూ ఉన్నాం. థ్యాంక్ యూ సార్. అలాగే ఇప్పుడు మరొక ముఖ్య అతిథి అయినటువంటి మన మల్లారెడ్డి యూనివర్సిటీ డైరెక్టర్ ఆకాష్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. Respected dignitaries on the dais, గౌరవ మినిస్టర్ గారు అండ్ వైస్ ఛాన్సలర్ కేఎల్ యూనివర్సిటీ గారు అండ్ TV9 వైస్ ప్రెసిడెంట్ గారు అండ్ కేఏబి కన్సల్టెంట్స్ చైర్మన్ గారికి మరియు మన ప్రీతమ తల్లిదండ్రులకు, విద్యార్థులకు, వివిధ రకాల యూనివర్సిటీస్ రిప్రజెంటేషన్స్ అండ్ ఫ్యాకల్టీ మెంబర్స్కి అందరికీ నమస్కారములు. ఇప్పుడు ముఖ్యంగా ఈరోజు ఈ ఫేర్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు ఇంటర్ పాస్ అయ్యి ఎదురు చూస్తున్న విద్యార్థులందరికీ ఒక చక్కటి అవకాశము మన కేఏబి కన్సల్టెంట్స్ వారు అండ్ TV9 వారు కల్పించారు. దీనిలో ఏ కోర్సు తీసుకోవాలా, ఎంపీసీ పాస్ అయిన వారికి ఏమేమి కోర్సులు ఉన్నాయి, అదే బైపీసీ పాస్ అయిన వారికి ఏమేమి కోర్సులు ఉన్నాయి, ఆర్ట్స్ గ్రూప్స్ తీసుకున్న వారికి ఏమేమి కోర్సులు ఉన్నాయి అనేది నిపుణంగా తెలియజేయడం జరుగుతుంది. అలాగే మల్లారెడ్డి యూనివర్సిటీలో బీటెక్ ఆల్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ అయిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్, బీటెక్ డేటా సైన్స్, బీటెక్ ఐఓటీ అండ్ రోబోటిక్స్, వివిధ రకాల పారామెడికల్ కోర్సెస్ మన రాష్ట్రంలోనూ మరియు తెలంగాణలోనూ ప్రప్రదంగా 2000 బెడ్స్ హాస్పిటల్స్తో అన్ని రకాల పారామెడికల్ కోర్సులు. అంటే ఇప్పుడు మామూలుగా ఎంబీబీఎస్కి ఆల్టర్నేటివ్ కోర్సెస్ అయిన మెడికల్ బయోటెక్నాలజీ, న్యూక్లియర్ మెడిసిన్ అండ్ ఎమర్జెన్సీ మెడిసిన్ ఈ కోర్సులు ఉన్నాయి. ఎంబీబీఎస్ రాలేదని స్టూడెంట్స్ ఏమీ దిగులు పడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కోవిడ్ తర్వాత టోటల్ పరిస్థితులు మారిపోయినాయి. ఇంజనీరింగ్ కంటే కూడా పారామెడికల్ కోర్సెస్ చేస్తే ఎక్కువ వాళ్ళకి భవిష్యత్తు ఉండే అవకాశం ఉంది. 8 lakhs to 9 lakhs ప్యాకేజ్తో ఇంటర్ అయిపోయిన తర్వాత పారామెడికల్ కోర్సెస్ చేస్తే సెటిల్ అయిపోయే అవకాశం ఉంది. కాబట్టి మల్లారెడ్డి యూనివర్సిటీలో టోటల్ అన్ని కోర్సెస్ ఉన్నాయి. వివిధ రకాల యూనివర్సిటీలు కూడా వివిధ రకాల కొత్త కోర్సులతో వచ్చాయి. కాబట్టి ఆ కోర్సెస్ అన్నీ కూడా ఇవి యూజ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అలాగే మన ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ పేర్న నాని గారు ప్రతి స్టాలు తిరిగి అందరి యూనివర్సిటీలో కోర్సెస్ గురించి అన్నీ తెలుసుకొని స్టూడెంట్స్కి గైడ్ చేయడానికి టోటల్గా చాలా ఓపికతో చేశారు. ఆయన ఓపిక మెచ్చుకుంటూ కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఈ అవకాశం కల్పించిన క్యాప్ కన్సల్టెంట్స్ వారికి, TV9 వారికి కృతజ్ఞతలు తెలుసుకుంటూ
ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సింది కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు ఎంతో అద్భుతంగా మరి స్టూడెంట్స్కి సంబంధించినటువంటి ఇంటర్ పూర్తయిన తర్వాత ప్రతి స్టూడెంట్ వాళ్ళ కెరియర్కి సంబంధించి ఎటువంటి కోర్సెస్ చేస్తే వాళ్ళ బంగారు భవిష్యత్తు మరి చాలా చక్కగా సాగిపోతుందనడానికి నిదర్శనంగా గత 15 సంవత్సరాలుగా మరి ఎడ్యుకేషన్ ఫేర్ అనేది ఇవ్వటం జరుగుతుంది. మన TV9 వారు అలాగే క్యాబ్ సంయుక్త ఆధ్వర్యం నిర్వహిస్తున్నటువంటి ఈ ఎడ్యుకేషన్ ఫేర్ సంబంధించి ఈ సంవత్సరం కూడా అంతే విధంగా తల్లిదండ్రుల యొక్క ఎక్స్పెక్టేషన్స్కి స్టూడెంట్స్ యొక్క ఎక్స్పెక్టేషన్స్కి ఏమాత్రం తక్కువ అవ్వకుండా అద్భుతంగా మరి ఈ ఫేర్ అనేది సక్సెస్ అవుతుందని మేమందరం నమ్ముతూ ఉన్నాము. అదేవిధంగా స్టూడెంట్స్ యొక్క డౌట్స్ని క్లారిటీ చేయాలన్నా అలాగే వారి యొక్క డౌట్స్ ఏమైనా ఉన్నా కూడా స్టాల్స్లోకి వెళ్ళినట్లయితే వాళ్ళు క్లియర్గా వాళ్ళకి ఎక్స్పర్ట్స్ ఉన్నారండి, వాళ్ళు చక్కగా వివరిస్తారు. మరి కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా పేనే నాని గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం ప్లీజ్. వేదిక మీద ఆశీనులైనటువంటి సారథి వర్మ గారు, ఆకాష్ గారు, వెంకటేష్ గారు, జేకర్ గారు, అలాగే ఇక్కడ అతిథులుగా ఆశీనులైనటువంటి వివిధ విద్యా సంస్థల ప్రతినిధులకి, అలాగే విద్యార్థులకి భవిష్యత్ దిశానిర్దేశం చేస్తున్నటువంటి వివిధ కన్సల్టెంట్ ఆర్గనైజేషన్ నుంచి ప్రతినిధులుగా వచ్చిన ప్రతి ఒక్కరికి నా నమస్సుమాంజలు తెలియజేసుకుంటూ, అట్లాగే కల్లోజీ అచ్చయ్య భద్రమ్మ కన్సల్టెన్సీ, TV9 ఈ రెండూ కలిపి ఒక దశాబ్దన్నర కాలం నుంచి జంక్షన్లో నిలబడినటువంటి క్రాస్ రోడ్స్లో నిలబడిపోయి ఏ దారి తీసుకుందామనేటువంటి మీమాంసలో పలు ఆలోచనలకి ఒత్తిళ్ళకి గురవుతున్నటువంటి విద్యార్థినుల తల్లిదండ్రులకు అలాగే పిల్లలకి సక్రమమైనటువంటి దిశానిర్దేశం అవగాహన కల్పించడానికి ఒక ఉన్నతమైన ప్రయత్నం చేస్తున్న వెంకటేష్ గారికి, TV9 యాజమాన్యానికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ, అలాగే తల్లిదండ్రులకు కానీ విద్యార్థులకు కానీ ఇదొక మేలైన అవగాహన కార్యక్రమం, అవగాహన వేదికగా నిలుస్తుందంటంలో ఎటువంటి సందేహాలను చెప్తూ, ఈ ప్రయత్నం చేస్తున్నటువంటి నిరాటంకంగా సంవత్సరాల పాటు ఈ ప్రయత్నం చేస్తున్నటువంటి TV9 మరియు కల్లోజు అచ్చమ్మ భద్రయ్య కన్సల్టెన్సీ వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, నన్ను పాల్గొనే అవకాశం, ఇంత పెద్ద పెద్ద విద్యా సంస్థల వారి ఉన్నత స్థితి గురించి, దాంట్లో ఉన్నటువంటి విద్యా సౌలభ్యం గురించి అవగాహన కలిగించుకునే అవకాశం కల్పించిన TV9 యాజమాన్యానికి మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, థ్యాంక్ యూ అండి. మీరందరికీ శుభాభినందనలు, శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి ఈ కార్యక్రమానికి విచ్చేసి అతిథులతో పాటు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పేనే నాని గారికి అలాగే మా అతిథులందరికీ కూడా మరోసారి స్పెషల్గా సుస్వాగతం తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమంలో మేము ఒక చిరు సత్కారాన్ని అందించబోతున్నామండి. TV9 సార్ ఒక్క నిమిషం, TV9 తరపు నుంచి అలాగే క్యాబ్ వార్ తరపు నుంచి మీకు చిన్న సత్కారం అమౌంట్ అని అందించవలసిందిగా కోరుతూ ఉన్నామండి. నాని గారు ప్లీజ్. సో మరి ఈ కార్యక్రమానికి మరి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన నాని గారికి మెమోంటోను అందచేయవలసిందిగా TV9 అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ మిస్టర్ నోబెల్ జేకర్ గారిని, అలాగే
క్యాబ్ కన్సల్టెంట్ డైరెక్టర్ మిస్టర్ కె వెంకటేష్ గారితో పాటు మిగిలినటువంటి అతిథులు మన సారథి వర్మ గారు, ఆకాష్ గారు మరి వారికి మెమోంటోను అందజేస్తూ ఉన్నారు. సో హసీనా గారు కూడా వారితో పాటు ఉన్నారు. వారికి కూడా ప్రత్యేకంగా స్పెషల్గా థ్యాంక్స్ చెప్తూ ఉన్నాం. నాన్నగారికి ప్రత్యేకంగా మరొకసారి TV9 తరఫు నుంచి అలాగే క్యాబ్ తరఫు నుంచి స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నా. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ సార్. అలాగే అండ్ క్యాబ్ కన్సల్టెంట్ డైరెక్టర్ వెంకటేష్ గారు వారికి మెమోంటోను అందజేస్తూ ఉన్నారు నాని గారు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే నాని గారు మెమోంటోను అందజేస్తూ ఉన్నారు మల్లారెడ్డి యూనివర్సిటీస్ డైరెక్టర్ ఆకాష్ గారికి. థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే కేఎల్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ మిస్టర్ సారథి వర్మ గారు కూడా నాని గారు మెమోంటోను అందజేస్తూ ఉన్నారు. వారితో పాటు వైస్ ఛాన్సలర్ అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి నోబెల్ జేకర్ గారు కూడా వారికి మెమోంటోను అందజేస్తూ ఉన్నారు. స్పెషల్గా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ సార్. ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలను కాకుండా మన భారతదేశంలో అనేక కాలేజెస్ యూనివర్సిటీస్ అవన్నీ కూడా ఉన్నాయి. సో మన స్టూడెంట్స్ ఆంధ్ర నుంచి ఏదో విజయవాడ నుంచి కానీ చాలా ఏరియాస్కి వెళ్తున్నారు, చాలా కాలేజెస్కి యూనివర్సిటీస్కి వెళ్తున్నారు. అయితే అక్కడ ఏ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, ఏ స్పెషలైజేషన్స్ ఉన్నాయి, ఏ కోర్స్ తీసుకుంటే ఏ బెనిఫిట్ జరుగుతుంది, మెయిన్గా ఇంటర్మీడియట్ తర్వాత తీసుకునే కోర్సుల గురించి విద్యార్థుల్లో చాలా ఆందోళన ఉంది. అట్లాగే డిగ్రీ తర్వాత ఈ రోజున పోస్ట్ గ్రాడ్యుయేషన్లో కూడా నెంబర్ ఆఫ్ కోర్సెస్ అవైలబిలిటీ ఉన్నాయి. వాటిలో ఏ యూనివర్సిటీలో ఏ కాలేజీలో ఎలా తీసుకుంటే బాగుంటుంది, సో అక్కడ అడ్మిషన్ ప్రొసీజర్ అనేది ఎలా ఉంటుంది అనేది తెలుసుకోవడం కోసం TV9 అండ్ క్యాబ్ ఎవ్రీ ఇయర్ ఈ యొక్క ఎడ్యుకేషన్ సమ్మిట్ అనేది పెడుతున్నారు. సో ఇక్కడికి వచ్చి నెంబర్ ఆఫ్ యూనివర్సిటీస్, కాలేజ్ అండ్ వాళ్ళ ప్రతినిధులు అందరూ కూడా ఉండి స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ అడిగేటువంటి అన్ని క్వశ్చన్లకి వాళ్ళు సమాధానం చెప్తున్నారు. సో ఇది చాలా అందరికీ ఉపయోగకరంగా ఉంటుంది. విద్యార్థుల యొక్క అంటే ఆన్లైన్లో డైరెక్ట్గా సెర్చ్ చేయడం ఒకటి, నేరుగా వచ్చి కలిసి వాళ్ళకున్న డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై చేసుకుంటే ఒకటి. అట్లా ఈ నేరుగా వచ్చి ఈ విద్యా సంస్థల ఒక సమాహారంగా ఈ ఎడ్యుకేషన్ ఫెయిర్ అనేది కంటిన్యూగా సక్సెస్ఫుల్గా జరుగుతుంది. సో కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీ కూడా ఎవ్రీ ఇయర్ పార్టిసిపేట్ చేస్తుంది. మేము కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీ తరఫున ఈ ఇయర్ ఇంజనీరింగ్ అండ్ డిగ్రీ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్లో కొత్త కోర్సులన్నీ కూడా పెట్టాం. సో ఈ ఏడాది అదనంగా BCAలో అండ్ అగ్రికల్చర్లో స్పెషల్ కోర్సులు పెట్టాం. అగ్రికల్చర్ BSc పెట్టాం. అండ్ MBAలో కూడా డిఫరెంట్ స్పెషలైజేషన్స్ ఉన్నాయి. MA, MSc, MCom, MPharmacy, ఫార్మాడీ అండ్ ఇంజనీరింగ్ అండ్ BPC అండ్ మేనేజ్మెంట్ ఈ 3 స్ట్రీమ్స్లో కూడా కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీలో నెంబర్ ఆఫ్ కోర్సులు ఉన్నాయి. సో స్టూడెంట్స్ వాళ్ళకి కావాల్సినటువంటి ఏ స్పెషలైజేషన్ అయినా సరే తీసుకుని చదువుకుని వాళ్ళకి టాప్ ప్లేస్మెంట్ వచ్చేలాగా మేము ట్రైనింగ్ ఇస్తాం. స్టూడెంట్ ఆల్రౌండ్ డెవలప్మెంట్ అనేది మా కేఎల్ యొక్క మెయిన్ ఎయిమ్. దాని తగినట్టుగానే మా విద్యా విధానం అనేది ఉంటుంది. సో స్టూడెంట్స్కి అన్ని స్కిల్స్ అనేది మేము స్కిల్లింగ్ కూడా నైపుణ్యం, విద్యార్థులకి విద్యే కాకుండా నైపుణ్యం నేర్పించడం కూడా కేఎల్ విద్యా విధానంలో ఒక భాగం. సో స్టూడెంట్స్ని అన్ని రకాలుగా డెవలప్ చేసి పంపిస్తాం. సో కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీ ఈ యొక్క ఎడ్యుకేషన్ ఫెయిర్లో పార్టిసిపేట్ చేసినందుకు వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ. దిస్ ఈజ్ డాక్టర్ దుర్గా ప్రసాద్, తక్షశిల IAS అకాడమీ, విజయవాడ, వైజాగ్ అండ్ హైదరాబాద్ నుంచి. సో మన 2 తెలుగు రాష్ట్రాల్లో సివిల్ సర్వీసెస్ IAS అండ్ IPS అవ్వాలి అనుకునే ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో మ్యాక్సిమం స్టూడెంట్స్కి, తెలుగు స్టూడెంట్స్ని ఆల్ ఇండియా ర్యాంక్స్లో నిలబెట్టడానికి తక్షశిల IAS అకాడమీ 2015 నుంచి మనం ఈ నోబెల్ ఇనిషియేటివ్ తీసుకోవడం జరిగిందండి. సో అలాగే సివిల్ సర్వీసెస్ ప్రిపరేషనే కాకుండా డిగ్రీ ప్లస్ IAS, ఇంటర్ ప్లస్ IAS కోచింగ్ కూడా మనం ఇవ్వడం జరుగుతుంది ఆల్మోస్ట్ అక్రాస్ హైదరాబాద్, విజయవాడ అండ్ వైజాగ్లో. సో వీ హ్యావ్ ఎ టీమ్ ఆఫ్ రిటైర్డ్ IAS అండ్ IPS ఆఫీసర్స్, ఒక 14 మెంబర్స్ టీమ్ దీనికి అడ్వైజరీ బోర్డులో నడిపిస్తున్నారు. అలాగే వర్కింగ్ IAS ఆఫీసర్స్, IPS ఆఫీసర్స్ వీళ్ళందరూ రెగ్యులర్గా మెంటర్షిప్ కానీ క్లాసెస్ కానీ తీసుకోవడం జరుగుతుంది. సో దీని బ్యాక్గ్రౌండ్ ఏంటంటే అందరూ ఇంజనీరింగ్ కానీ, మెడిసిన్ కానీ, డిగ్రీ కానీ కంప్లీట్ అయిపోయిన తర్వాత సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే ఇట్ విల్ బీ హెర్క్యూలియన్ టాస్క్. ఆల్మోస్ట్ 4 to 5 years, 5 to 6 years మల్టిపుల్ అటెంప్ట్స్ తీసుకోవడం జరుగుతుంది. అలాగే మన బ్యాక్గ్రౌండ్ ప్రిపరేషన్ ఏదైతే ఉందో అది మనకు ఉపయోగపడవచ్చు. ఇంజనీరింగ్ కావచ్చు, డిగ్రీలో సిలబస్ కావచ్చు, మెడిసిన్స్లో సిలబస్ కావచ్చు. కానీ అలాగే డిగ్రీ ప్లస్ IAS కోర్స్, ఇంటర్ ప్లస్ IAS కోర్స్ తీసుకుంటే మనం అలాంగ్ విత్ అవర్ గ్రాడ్యుయేషన్ మనం సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ కూడా కంటిన్యూ చేయడం జరుగుతుంది. అలాగే 21 yearsకి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఫస్ట్ అటెంప్ట్లోనే IAS ఆర్ IPS క్రాక్ చేయడానికి మ్యాక్సిమం ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ కోర్స్ని మనం ముందుకెళ్ళడానికి వీ హ్యావ్ ఏ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ వింగ్
సో యూపీఎస్సీ ఫ్యాకల్టీ ఫ్రమ్ అక్రాస్ ది కంట్రీ, ఢిల్లీ అండ్ హైదరాబాద్ నుంచి ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీ కావచ్చు, ఆల్రెడీ సర్వీస్లో ఉన్న ర్యాంకర్స్ కావచ్చు, మా ఇన్స్టిట్యూట్ నుంచి ర్యాంక్ సాధించిన ఆల్ ఇండియా ర్యాంకర్స్ కావచ్చు, వీళ్ళందరూ కోఆర్డినేషన్తో ఈ అప్కమింగ్ ఆస్పిరెంట్స్కి మనం గైడ్ చేయడం జరుగుతుంది. సో ఈరోజు TV9 వాళ్ళు ఏర్పాటు చేసిన ఈ కెరియర్ గైడెన్స్ ఎక్స్పోలో సో ఎవరైతే ఈ ఫీల్డ్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి ఇక్కడ కెరియర్ గైడెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే రెగ్యులర్గా మా విజయవాడ బ్రాంచ్లో అకాడమిక్ డైరెక్టర్ గారు డాక్టర్ ఎన్ నాగేశ్వరరావు గారు, రిటైర్డ్ IAS, ఆయన కూడా రెగ్యులర్గా కెరియర్ గైడెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇంట్రెస్టెడ్ ఆస్పిరెంట్స్ ఈ కోర్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్న వాళ్ళు కానీ ఇంకేమైనా అప్కమింగ్ ఆస్పిరెంట్స్ కావచ్చు, ఈ ఫెసిలిటీని యూజ్ చేసుకుంటే బాగుంటుంది. అలాగే ఎటువంటి కెరియర్ గైడెన్స్ అయినా కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి, గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి కూడా ఈ TV9 వాళ్ళతో కోఆర్డినేట్ అయ్యి ఇక్కడ అందరికీ అందుబాటులో ఉండటం మాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. చాలామంది ఆస్పిరెంట్స్ దీని మీద ఆసక్తి చూపిస్తున్నారు. సో డెఫినెట్గా మీకు కూడా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్ TV9. నా పేరు సుచరిత. ఐఎమ్ ఫ్రమ్ ఓక్స్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ. We are in this industry from the past 13 years, helping students in settling and studying abroad. We do study visas for countries like US, UK, Canada, Germany, Australia, New Zealand, European countries as well. We do Canada PR and PNP programs also. We have an expert team who will help students in counselling and studying, choosing their study options or courses or colleges, and counsel them, help them to get into universities and guide them through their entire visa process. And also we help them in settling in the new places, and we have branches in Hyderabad, Vizag and Vijayawada. Thank you. సో మీ గేట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ సైన్సెస్ నుంచి ఇక్కడికి ఈ స్టాల్ మా సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వడానికి ఇచ్చామండి. మా ఇన్స్టిట్యూట్లో BBA అండ్ MBA కోర్సెస్ ఆఫర్ చేస్తాము. BBA కోర్సెస్లో 6 సెమిస్టర్లో 6 ఇంటర్న్షిప్స్ చేస్తాము. ఆ 6 ఇంటర్న్షిప్స్లో 6 టైప్ ఆఫ్ ఇండస్ట్రీస్లో మేము ఇంటర్న్షిప్స్ ప్రొవైడ్ చేస్తూ మా కాలేజ్ తరపు నుంచి వచ్చిన స్టూడెంట్స్కి ఇండస్ట్రీ ఎక్స్పోజర్ని ప్రొవైడ్ చేస్తూ తక్కువ ఫీజుతో ఎక్కువ ఫ్యామిలీస్ని సెటిల్ చేయాలనే ఆబ్జెక్టివ్తో డిఫరెంట్ ఇండస్ట్రీస్ స్టార్ట్ చేసిన ఆర్గనైజేషన్ ఇది. సో ఆ ఇంటర్న్షిప్స్ తర్వాత వేరియస్ ఇండస్ట్రీస్కి మనం ప్రాజెక్ట్స్ చేయించడానికి పంపించి తద్వారా వాళ్ళకి ముందే కోర్సు పూర్తవక ముందే వాళ్ళకి ఆ బిజినెస్ నాలెడ్జ్ మొత్తం ఎక్విప్ చేసి, అదేవిధంగా ఇంటర్వ్యూ స్కిల్స్ సంబంధించిన మొత్తం ఇన్ఫర్మేషన్ ముందే ప్రొవైడ్ చేసి, దానికి సంబంధించిన ఇంటర్వ్యూల్లో సక్సెస్ అవ్వడానికి కావాల్సిన కంటెంట్ మొత్తం ముందే ప్రింటెడ్ మెటీరియల్గా ఇచ్చి, తద్వారా ఇంటర్వ్యూస్లో సక్సెస్ అయ్యి వాళ్ళ లైఫ్లో తొందరగా సెటిల్ అవ్వడానికి మేము ఈ ఇంటర్న్షిప్స్ ద్వారా ప్రయత్నం చేస్తామండి. తర్వాత ప్లేస్మెంట్స్లో గత సంవత్సరం MBA, BBA అన్ని బ్యాచ్లకు సంబంధించి 100% ప్లేస్మెంట్ అష్యూరెన్స్తో అబవ్ 4 lakhs to 10 lakhs వరకు ప్యాకేజీ ప్రొవైడ్ చేసామండి మా కాలేజ్ తరపు నుంచి. సో ఈ సమ్మిట్లో భాగంగా, ఎడ్యుకేషన్ ఎక్స్పో సమ్మిట్లో భాగంగా మా స్టాల్లో మేము స్టూడెంట్స్కి వాళ్ళకి కావాల్సిన కెరీర్ ఆపర్చునిటీస్ ఏమున్నాయి, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్లో ఎటువంటి కోర్సెస్ నేర్చుకోవచ్చు, ఏ స్పెషలైజేషన్స్ తీసుకోవాలి, ఏ ఇండస్ట్రీస్లో ఎలాంటి ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఎటువంటి ఛాలెంజెస్ ఉన్నాయి, సో ఇండస్ట్రీలో సెటిల్ అవ్వాలంటే మీకు కావాల్సిన స్టూడెంట్స్కి కావాల్సిన స్కిల్స్ ఏంటి, ఇంటర్మీడియట్ తర్వాత వాళ్ళ కెరీర్ పాత్ని ఎలా డిజైన్ చేసుకోవాలనే దాని మీద 1-to-1 పర్సనల్ కౌన్సిలింగ్ మేము ప్రొవైడ్ చేస్తున్నామండి. సో గేట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ సైన్సెస్ విజయవాడ తరపు నుంచి మేము ఇక్కడ స్టాల్ అరేంజ్ చేసి ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించే అవకాశం మాకు ఇచ్చినందుకు TV9 యాజమాన్యానికి, ఈ SS కన్వెన్షన్ యాజమాన్యానికి మరియు KAB కన్సల్టెంట్స్కి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. నమస్కారం అండి. నా పేరు ప్రొఫెసర్ వెంకటస్వామిని, రేవా యూనివర్సిటీ నుంచి. రేవా యూనివర్సిటీ యంగెస్ట్ యూనివర్సిటీ ఇన్ కర్ణాటక, అండ్ ఆఫ్ కోర్స్ ఇట్ ఈస్ అ వెల్ నోన్ యూనివర్సిటీ ఇన్ ఇండియా ఆల్సో. మా యూనివర్సిటీలో ఇంజనీరింగ్, నాన్ ఇంజనీరింగ్ అన్ని కోర్సెస్ ఉన్నాయి ఎక్సెప్ట్ మెడికల్, అగ్రికల్చర్. సో మా యూనివర్సిటీలో విశేషం ఏంటంటే మేము బ్లెండెడ్ కోచింగ్ ఆర్ బ్లెండెడ్ టీచింగ్ మేము ఇంప్లిమెంట్ చేసాము. అంటే ప్రాజెక్ట్ బేస్డ్ పెట్టుకొని పిల్లోళ్ళకి టీచ్ చేయటం, దాన్ని బేస్ పెట్టుకొని ప్లేస్మెంట్ ట్రైనింగ్ ఇవ్వటం, ఫైనలీ ఎవరే మా యూనివర్సిటీలో చదివితే వాళ్ళకి ప్లేస్మెంట్ ఖచ్చితంగా రావాలి. అది బేసిక్ ప్రయారిటీ పెట్టుకొని మేము కరికులం డిజైన్ చేస్తున్నాం. సో అది కాక ఏమంటే మా యూనివర్సిటీ స్పెషాలిటీ
మా యూనివర్సిటీలో యుఐఐసి అని అంటే యూనివర్సిటీ ఇండస్ట్రీ ఇంటరాక్షన్ సెంటర్ అని మేము స్టార్ట్ చేసాం, ఒక డిపార్ట్మెంట్ లాగా. ఇంటర్వలీ మా డిపార్ట్మెంట్ నుంచి ఇండస్ట్రీలు ఇంటరాక్షన్ చేసినప్పుడు ఇండస్ట్రీకి ఏం కావాలి, నెక్స్ట్ మూమెంట్ ఏముంది, వాళ్ళ డెవలప్మెంట్ ఏమున్నాయో తెలుస్తుంది. దాని ప్రకారంగా మేము సిలబస్ అంతా ప్రిపేర్ చేస్తాం. ఈ సిలబస్ చదివినప్పుడు పిల్లోళ్ళు డెఫినెట్గా ఆ ఇండస్ట్రీకి ప్లేస్మెంట్కి వాళ్ళు క్వాలిఫై అవుతారు. ఈ ప్రకారంగా మేము ఎంప్లాయబిలిటీ అనే ఒక కాన్సెప్ట్ మీద మేము సిలబస్ ప్రిపేర్ చేయటం, ప్రాజెక్ట్ బేస్ పెట్టుకొని సిలబస్ చేయటం, ఇవంతా చేసినప్పుడు అల్టిమేట్గా స్టూడెంట్స్కి ప్లేస్మెంట్ దొరుకుతుంది. అండ్ ఆఫ్ కోర్స్ పేరెంట్స్కి కూడా ఒక సాటిస్ఫాక్షన్ దొరుకుతుంది. ఇలా మేము ఎంప్లాయబిలిటీ యాజ్ వెల్ యాజ్ ఎంప్లాయర్, సో ఎనీబడి కమ్స్ టు అవర్ యూనివర్సిటీ irrespective of any program, either they must become employee, if possible they can become employer also. So we have Reva Nest also, Reva Incubation Center. అంటే సపోజ్ ఇప్పుడు మా యూనివర్సిటీలో బీబీఏ కానీ బీకామ్ కానీ బీటెక్ కానీ చదువుతున్నప్పుడు వాళ్ళకి ఏదో ఒక బిజినెస్ ఐడియా రావచ్చు. ఆ ఐడియాని జస్ట్ రాగా తీసుకెళ్ళి వాళ్ళు ఇంప్లిమెంట్ చేసినప్పుడు దెర్ వుడ్ బి ఏ లాట్ ఆఫ్ కాన్సిక్వెన్స్, అంటే లాస్ కావచ్చు. సో దానికోసం అలాంటి బ్రైనీ స్టూడెంట్స్కి వీ హ్యావ్ స్టార్టెడ్ రేవా ఇన్క్యుబేషన్ సెంటర్. స్టూడెంట్స్ రావచ్చు, వాళ్ళ ఐడియాని డెమాన్స్ట్రేషన్ చేయొచ్చు. సో ఆ డెమాన్స్ట్రేషన్లో గుడ్ రిజల్ట్ వస్తే దే కెన్ స్టార్ట్ దెర్ ఓన్ బిజినెస్. అండ్ అగైన్ దెర్ ఇస్ అ ఛాలెంజ్. సమ్ స్టూడెంట్స్కి అంటే ఎవరికి ఐడియా ఉంటుంది, వాళ్ళకి ఫండింగ్ ప్రాబ్లం ఉంటుంది. సో వీ హ్యావ్ బీన్ టై అప్ విత్ సమ్ ఫండింగ్ ఏజెంట్స్ ఆల్సో. So we will recommend our students proposals or the business idea for such funding agents, saying that ఈ పిల్లోనికి ఇలా ఐడియా ఉంది, ఈ ఐడియాని మేము ఎక్స్పెరిమెంట్ చేసాము, ఆ ఎక్స్పెరిమెంట్లో మంచి రిజల్ట్ వచ్చింది, మీరు రవంతా సీడ్ మనీ అరేంజ్ చేస్తే దే కెన్ బికమ్ ఎంప్లాయర్. ఒక్క స్టూడెంట్ ఎంప్లాయర్ అయితే సో 100 మందికి వాడు ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేస్తాడు. దిస్ ఈజ్ ద మెయిన్ concept or main intention of our university. One is employer as well as employability. Based on these two dimensions, Reva is working, and Reva is a youngest university among other universities. సో రోటోమేకర్ అండి, రోటోమేకర్ అకాడమీ. సో మాది వచ్చేసి యుఎస్ బేస్డ్ కంపెనీ అనమాట. సో మా కంపెనీలో ఏంటంటే మేము మల్టీమీడియా 3D యానిమేషన్ విజువల్ ఎఫెక్ట్స్ మీద ట్రైనింగ్ ఇచ్చి 100% జాబ్ గ్యారంటీ ఇస్తాము. సో మా మెయిన్ బ్రాంచ్ వచ్చి హెడ్ ఆఫీస్ మౌలాలీలో ఉంది, అలాగే మాకు అమీర్పేట్ దిల్సుఖ్ నగర్లో కూడా ఉందండి. సో అరేనా యానిమేషన్ కూడా దిల్సుఖ్ నగర్లో ఉంది, అది కూడా మాదే. స్టిల్ మా దగ్గర 1500+ ఎంప్లాయీస్ వర్క్ చేస్తున్నారు. సో విజయవాడ పినమనేని పాలిక్లినిక్ రోడ్లో ట్రైనింగ్ ఇచ్చి 100% జాబ్ గ్యారంటీ ఇస్తున్నామండి. సో ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ వచ్చి పాలిక్లినిక్ రోడ్లో ఉంది. అలాగే కంపెనీ ప్రొడక్షన్ వచ్చి మేధా టవర్స్ అండి, గన్నవరం ఎయిర్పోర్ట్కి ఆపోజిట్లో మేధా టవర్స్లో హాలీవుడ్ డిజిటల్ విఎఫ్ఎక్స్ స్టూడియోస్ అని మాకే ఓన్ ప్రొడక్షన్ కంపెనీ ఉందండి. మా కంపెనీస్ హైదరాబాద్, చెన్నై, పూణే, వైజాగ్, విజయవాడలో ఉన్నాయన్నమాట. సో రిఫ్టీ కూడా మాదే అండి, రోటోమేకర్ ఇంటర్నేషనల్ ఫిలిం ఇన్స్టిట్యూట్ అనమాట. సో దీంట్లో డబ్బింగ్, డైరెక్షన్, అలాగే సినిమాటోగ్రఫీ, సో సినిమాకి సంబంధించిన అన్నిటి మీద ట్రైనింగ్ ఇచ్చి 100% జాబ్ గ్యారంటీ ఇస్తున్నామండి. రేపు 20th విజయవాడలో స్వర్ణ ప్యాలెస్లో వర్క్షాప్ జరుగుతుందండి రిఫ్టీ మీద. సో ఇంట్రెస్ట్గా ఉన్న వాళ్ళు పార్టిసిపేట్ చేయొచ్చు. మేము ఎవ్రీ ఇయర్ TV9లో పార్టిసిపేట్ చేస్తున్నామండి. చాలా బాగా చాలామంది ఎంక్వైరీ చేసుకోవడానికి వస్తున్నారు, చాలా పాజిటివ్ రెస్పాన్స్ ఉందన్నమాట. సో ఇంకా ఎవరైనా ఫర్దర్గా డీటెయిల్స్ తీసుకోవాలి, ఇక్కడ ఇంజనీరింగ్ సంబంధించి, యానిమేషన్కి సంబంధించి, మూవీస్కి సంబంధించి అన్నిటి గురించి కూడా డీటెయిల్గా చెప్పడం జరుగుతుంది. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వచ్చి పార్టిసిపేట్ చేస్తే మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ అందుతుందండి. ఓకే, మాది లాక్మీ అకాడమీ అండి, లాక్మీ అకాడమీ దిల్సుఖ్ నగర్. సో ఇందులో ఏంటంటే మీకు పర్సనల్ గ్రూమింగ్, కాస్మెటాలజీ రిలేటెడ్ కోర్సెస్, ప్రొఫెషనల్ కోర్సెస్, డిప్లొమా కోర్సెస్ అన్నీ ఉంటాయి. షార్ట్ టర్మ్ కోర్సెస్ నుంచి లాంగ్ టర్మ్ కోర్సెస్ వరకు, అంటే 1 వీక్ నుంచి 1 ఇయర్ వరకు కోర్సెస్ ఉంటుంది. సో మీ ఇండివిజువల్ రిక్వైర్మెంట్ బట్టి ఇదేంటంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో మెయింటైన్ చేసిన ఒక కరిక్యులం ఉంటుందండి. సో మీరు వేరే కంట్రీలో వర్క్ చేయాలన్నా ఈ సర్టిఫికేషన్ వ్యాలిడేషన్ అవుతుంది ఖచ్చితంగా. ఓకే, దిస్ ఈజ్ దిల్సుఖ్ నగర్ అకాడమీ అండి, లాక్మీ అకాడమీ. మీరు డైరెక్ట్గా ఇక్కడ వచ్చి మీట్ అవ్వడం చేయొచ్చు.
Very good morning, all of you. We are from Srivahini Institute of Science and Technology, Tiruvur, which is located in nearby Tiruvur itself. And మా యొక్క కళాశాల 2008వ సంవత్సరంలో స్థాపించబడింది. ఆ యొక్క మొత్తం అన్ని JNTU కాకినాడ పరిధిలో ఉన్నటువంటి యొక్క కళాశాల. దానికి ఎఫిలియేషన్ JNTU కాకినాడ, తర్వాత AICTE హనుమంతుతో ఉన్నటువంటి స్టూడెంట్ కళాశాల. అన్ని కోర్సులు కూడా మొత్తం సివిల్, EEE, మెకానికల్, ECE అన్ని రకాల కోర్సులు కొత్తగా ఈ సంవత్సరం AIML అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ అనేటువంటి యొక్క కోర్సును కొత్తగా ప్రారంభించడం జరిగింది. ఒక ప్రత్యేకమైనటువంటి మా యొక్క కళాశాల విశిష్టత ఏమిటంటే ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ ద్వారా అనేకమైనటువంటి యొక్క సుమారు ఈ ఇయర్ 2020 అండ్ 21 అకాడమిక్ ఇయర్లో సుమారుగా 100 అబౌవ్ ప్లేస్మెంట్స్ని చేసినటువంటి యొక్క MNCస్లో మా కళాశాల ప్లేస్మెంట్స్ మా విద్యార్థులు సంపాదించడం జరిగింది. ఒక అత్యున్నతమైనటువంటి యొక్క మేనేజ్మెంట్, తర్వాత కళాశాలలో ఉన్నటువంటి యొక్క అనుబంధమైనటువంటి యొక్క హాస్టల్స్తో కూడా చాలా చక్కగా నడబడుతుంది. ఇది 14th ఇయర్ ఈ కళాశాల చాలా అద్భుతంగా మా యొక్క నడుస్తూ ఉంది. తర్వాత విజయవాడ చుట్టుపక్కల ఉన్నటువంటి దానిలో కానివ్వండి, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి యొక్క శ్రీకాకుళం దగ్గర నుంచి తర్వాత ఇచ్చాపురం వరకు కూడా ఉన్నటువంటి తిరుపతి వరకు ఉన్నటువంటి యొక్క ఆ యొక్క జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క విద్యార్థి కూడా మా యొక్క కళాశాలలో జాయిన్ అవుతున్నారు. మీకు ప్రత్యేకమైనటువంటి యొక్క ఏంటంటే ఒక ఇన్నోవేటివ్ స్టడీ ప్రత్యేకించి కూడా విద్యార్థులకు ఇవ్వాలనే ఉద్దేశంతో మా కళాశాల ప్రత్యేకించి స్థాపించబడినది. అటువంటి యొక్క ఎన్నోవంతమైనటువంటి సుచితమైనటువంటి సుస్థిరమైనటువంటి యొక్క స్థానాలలో మా యొక్క విద్యార్థులు ఉన్నందుకు కూడా సాధిస్తున్నాం. తర్వాత ప్రభుత్వ రంగ విద్యా సంస్థలోను, తర్వాత ప్రత్యేకమైనటువంటి యొక్క సాఫ్ట్వేర్ కంపెనీస్లో కూడా మా యొక్క విద్యార్థులు దాంట్లో పార్టిసిపేట్ చేసినందుకు కూడా, తర్వాత దాంట్లో ఉద్యోగాలు సంపాదించేందుకు కూడా మేము కోరుతున్నాం. ఆన్ బిహాఫ్ ఆఫ్ ద TV9, then we thank each and everyone to join this education summit TV9. Thank you. Hello sir, we are from Swarnandhra Group of Engineering College. In that one of the college is Swarnandhra College of Engineering and Technology. So it is an autonomous college affiliated by NBA and NAC. In that second college is SITE. It means Swarnandhra Institute of Engineering and Technology. It is also accredited by NAC. It is affiliated to JNTU Kakinada. And the third one is Bhimavaram Institute of Engineering and Technology. It is also affiliated to JNTU Kakinada. And fourth one is the Rajamahendra Institute of Engineering and Technology, right? So it is also affiliated to JNTU Kakinada and accredited by NAC. Our group of college offered by the courses, UG courses, civil, electrical, mechanical, robotics, and ECE, CSE, artificial intelligence and machine learning, and IT. So we have also offered by PG courses MBA, MCA, MTech, MTech VLSI, thermal, ECE, CSE, CS. So we have so many multiple placements in our colleges like IBM, HCL, and TCS, Infosys, Wipro, Tech Mahindra, TCS, and Capgemini, and also different placements are also there. So this is about our college. Thank you. Okay. గుడ్ మార్నింగ్ అండి. మేము విజయవాడ KL యూనివర్సిటీ రిప్రజెంటేటివ్స్కి వచ్చాము. ఈరోజు TV9 వాళ్ళు సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి ఈ ఎడ్యుకేషన్ సమ్మిట్కి అటెండ్ కావడం మేము యూనివర్సిటీ నుంచి వచ్చామండి. KL యూనివర్సిటీ ఇప్పటికీ 41 సంవత్సరాలు ఎడ్యుకేషన్ సిస్టంలో ఉన్నాము. KL యూనివర్సిటీలో డిఫరెంట్ విభాగాలు ఉన్నాయి. ఇంజనీరింగు, కామర్సు, ఆర్ట్సు, లా, ఆర్కిటెక్చర్, హోటల్ మేనేజ్మెంట్ కోర్సెస్ ఆఫర్ చేస్తున్నాము. ఐ ఆమ్ ప్రొఫెసర్ ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్. ఐ ఆమ్ వర్కింగ్ హియర్ ఫర్ ఫాస్ట్ 25 years అండి. మెకానికల్ ఇంజనీరింగ్లో మేము డిఫరెంట్ స్పెషలైజేషన్స్ ఆఫర్ చేస్తున్నామండి. వాట్ ఆర్ ద స్పెషలైజేషన్ వీఆర్ ఆఫరింగ్ అంటే వీఆర్ ఆఫరింగ్ ఎనర్జీ అండ్ CFD, మెగాట్రానిక్స్, మ్యానుఫ్యాక్చరింగ్ సిస్టమ్స్, ఈ 3 స్పెషలైజేషన్స్ ఆఫర్ చేస్తున్నాము. మేము ఇన్ అడిషన్ టు ది కోర్ సాఫ్ట్వేర్ ప్లేస్మెంట్స్ వీఆర్ గెట్టింగ్ కోర్ ప్లేస్మెంట్ ఫ్రమ్ డిఫరెంట్ ఇండస్ట్రీస్ విత్ ఎ హై ప్యాకేజ్ ఆఫ్ 10 lakhs, యావరేజ్ 10 lakhs ప్యాకేజ్ అండి. హూ ఎవర్ రిజిస్టర్డ్ ఫర్ ప్లేస్మెంట్స్ వీఆర్ ఏబుల్ టు గివ్ good placement from the Department of Mechanical Engineering.
మేము ఈ సిలబస్ ఎట్లా ఫైనల్ చేశామంటే వాట్ ఎవర్ ద డిమాండ్ కమ్స్ ఫ్రమ్ ఇండస్ట్రీ అకార్డింగ్లీ అవర్ బోర్డ్ ఆఫ్ స్టడీస్ ఆఫ్ మెకానికల్ ఇంజనీరింగ్ హ్యాస్ మాడిఫైడ్ ద కరికులం టు సూట్ ద రిక్వైర్మెంట్స్ ఆఫ్ ఇండస్ట్రీ. Thereby we are able to get 100% placements in core industry with a high package of 10 lakhs. Thank you very much. ఇప్పుడు ఇది మల్లారెడ్డి యూనివర్సిటీ హైదరాబాద్ అండి. ఇది మైసమ్మగూడ కొంపల్లి దగ్గర ఉందన్నమాట. ఇప్పుడు ఇదేంటంటే ఇంటర్ తర్వాత మనకి పారామెడికల్ కోర్సెస్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నాము. ఎంబీబీఎస్ ఒక్కటే కాదు, దాంట్లో సీట్ రాని వాళ్ళకు కూడా మనం ఇదంతా ప్రొవైడ్ చేస్తున్నాము. దీంట్లో రేడియాలజీ, ఆప్టోమెట్రీ, ఇంకా ఫిజియోథెరపీ, ఎంపీటీ, బయోటెక్నాలజీ ఇవన్నీ కోర్సెస్ అనేవి మన దగ్గర ఉన్నాయి. ఇవన్నీ ప్రొవైడ్ చేస్తున్నాము. ఇవేంటంటే ప్లేస్మెంట్స్ ఓరియంటెడ్ కోర్సెస్ ఇవన్నీ మనకి. ఇవి నెక్స్ట్ వృత్తి విద్యగా నేర్చుకోవడానికి కూడా పిల్లలకి యూజ్ అవుతుందన్నమాట. సో దట్ ఇవన్నీ మనం ఇప్పుడు ప్రొవైడ్ చేస్తున్నాము. ఇవి ఎంటర్ అయిపోయిన పిల్లలకి ఎంబీబీఎస్ సీట్ రాలేదని బాధపడకుండా ఇవన్నీ యూజ్ చేసుకోవాల్సిందని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. సిఎంఆర్ విద్యా సంస్థలు హైదరాబాద్లోని ఒక ప్రముఖమైన విద్యా సంస్థ. మా కాలేజ్ యొక్క మొదటి ప్రాధాన్యత ప్లేస్మెంట్స్. 2020-21 విద్యా సంవత్సరానికి గాను మా దగ్గర 2,600 ప్లేస్మెంట్స్ మేము పూర్తి చేసాం. దీనికి మా విజనరీ చైర్మన్ గారి యొక్క ఎంతో కృషి ఉంది. ఫస్ట్ ఇయర్ నుండి కూడా మేము పిల్లల్ని ప్లేస్మెంట్స్కి అనుగుణంగా ప్రిపేర్ చేస్తున్నాం. ఈ సంవత్సరం మా గ్రూప్ ఆఫ్ కాలేజెస్ అన్నీ కూడా నీర్ఫ్ ర్యాంకింగ్లో ర్యాంకులు సాధించాయి. మేము కన్సల్టెన్సీ, రీసెర్చ్ వర్క్లో కూడా ఎంతో ముందున్నాం. మా పిల్లలకు మా రీసెర్చ్ వర్క్ని క్లాస్లో తీసుకెళ్లాలన్న తపన మా చైర్మన్ గారి కృతనిశ్చయంతో ఉన్నారు. ఇదంతా కూడా మేము స్టూడెంట్స్కి ఒక బంగారు బాటను వేయడానికి మేము చేసే ఒక గొప్ప ప్రయత్నం. స్టూడెంట్స్ అందరూ ఈ సదవకాశాన్ని ఉపయోగించి మా కాలేజీలో జాయిన్ అయ్యి బంగారు భవిష్యత్తుకు బాట వేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. మా కాలేజెస్లో ఇన్స్టిట్యూషన్స్. సో ఈ స్టాల్ మా సిఎంఆర్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ ద్వారా పెట్టబడింది. ఈ సిఎంఆర్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ హైదరాబాద్లో చాలా ప్రసిద్ధమైన సంస్థలు ఇవి. ఇక్కడ మా ప్లేస్మెంట్స్ వచ్చేసి 2,600 ప్లేస్మెంట్స్ ప్లస్ మన పబ్లికేషన్స్ వైపు చూస్తే 2,000 పబ్లికేషన్స్, 200 ప్రాజెక్ట్స్, సో 260 పేటెంట్స్ ఇవన్నీ కూడా పబ్లిష్ చేస్తూ మన సిఎంఆర్ అనే ఇన్స్టిట్యూషన్స్ అనేది హైదరాబాద్లో మన తెలంగాణ, మహారాష్ట్రంలోనే నెంబర్ 1 ఇన్స్టిట్యూట్గా ఎదుగుతూ ఉన్నది. ఎవరైనా సరే ఈ సదవకాశాన్ని ఈ 2 రోజులు స్టాల్స్ ఇక్కడ ఏర్పాటు చేయడం అనేది విద్యార్థులు కానీ తల్లిదండ్రులు కానీ దీని మీద అవగాహన కోసం ఇక్కడికి వచ్చి వాళ్ళు పూర్తి సమాచారాన్ని తెలుసుకొని వాళ్ళు సంప్రదించవలసిందిగా మేము కోరుతున్నాము. మీకు ఏ సమస్య వచ్చినా కానీ ఇక్కడ మేము అందుబాటులో మా ఫ్యాకల్టీ, మా రీసెర్చ్ డైరెక్టర్స్ అందరూ కూడా అవైలబిలిటీలో ఉన్నారు. ఈ 2 రోజులు కూడా సదవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా మరీ కోరుచున్నాం. థ్యాంక్ యూ. Yeah, first of all, we would like to thank to TV9 and CAP Consultancy to conduct such kind of the programs. Basically, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో విద్యార్థులకు, తల్లిదండ్రులకు ఈ ఎంసెట్ కౌన్సిలింగ్ ఎలా అపీర్ అవ్వాలి, అసలు ప్రాసెస్ ఏంటి అనే విషయంలో చాలా కన్ఫ్యూజన్ ఉంది. సో ఇలాంటి కన్ఫ్యూజన్ తొలగించడానికి TV9 CAP Consultancy వాళ్ళు ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేస్తున్న ఈ ఎగ్జిబిషన్ వలన విద్యార్థులకు మరియు తల్లిదండ్రులకు వీటి మీద పూర్తి అవగాహన వచ్చి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా ఇక్కడ డైరెక్ట్గా కాలేజీ వాళ్ళతో మాట్లాడుకొని ప్రతి కాలేజీ ఏమేమి కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారు, వాళ్ళ దగ్గర ఉన్న ఫెసిలిటీస్ ఏంటి, ఆ కాలేజీకి సంబంధించి ప్లేస్మెంట్స్ ఎలాగ ఉన్నాయి, ఇలాంటి వివరాలన్నీ కూడా తెలుసుకొని సరైన నిర్ణయం తీసుకోవడానికి ఇలాంటి ప్రోగ్రామ్స్ చాలా ఉపయోగపడుతున్నాయి. సో వన్స్ అగైన్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ టు TV9 and CAP Consultancy. From our side, we SRK Institute of Technology and Vijaya Institute of Technology for Women and Vijaya Institute of Pharmaceutical Sciences, we are offering BTech, MTech, MBA, MCA, IMBA, Pharmacy and integrated courses BBA. Okay. So from our college, we are tied up with all the leading MNCs and we are providing the placements for all the eligible students. With current year 2021, we are providing 410 placements. Okay, thank you. నమస్తే సార్, నా పేరు విజయ్ చందర్. నేను ఎంవీఆర్ కాలేజీ ఫ్యాకల్టీ, ట్రిపుల్ డిపార్ట్మెంట్. సార్, ఈ కాలేజీ 2008లో ఎస్టాబ్లిష్ అయిన కాలేజీ ఇది. సో కాలేజీ మొత్తవరపు వెంకటేశ్వర ఇంజనీరింగ్ కాలేజ్ అండ్ టెక్నాలజీ పరిటాల్లో ఇది లొకేట్ అయ్యింది. ఈ మేనేజ్మెంట్ ఒక మంచి ఉద్దేశంతో కాలేజ్ స్టార్ట్ చేసింది. అంటే ఇప్పుడు ప్రజెంట్గా చదువు అనేది వ్యాపారం అయ్యింది.
అయితే ఆ వ్యాపారం కాకుండా చదివి పేద పిల్లలకు సహితం మనకి పంపించాలనే ఒక ఉద్దేశంతో ఈ కాలేజీ స్థాపించడం జరిగింది 2008లో. ఈ కాలేజీలో మనం ఆఫర్ చేస్తున్న కోర్సెస్ ట్రిపుల్ ఈ, మెకానికల్, సివిల్, ఎలక్ట్రికల్ అండ్ సిఎస్సి. ప్రజెంట్గా ఇప్పుడు ప్రజెంట్గా ఏదైతే కోర్సెస్ ఉన్నాయో ట్రెండింగ్లో ఏవే కోర్సెస్ ఉన్నాయో ఆ కోర్సెస్ కూడా ఈ సంవత్సరం ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సిఎస్సిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ అనే 2 కొత్త కోర్సులు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. దీనివల్ల ఏంటంటే బయటికి వెళ్ళి ఎవరైతే స్టూడెంట్స్ బయటకు వెళ్తున్నారో వాళ్ళు త్వరగా జాబ్లో సెటిల్ అవ్వడానికి ఏదైతే సహాయం చేస్తుందో ఆ కోర్సును మనం ఇంట్రడ్యూస్ చేసి మంచి ఫ్యాకల్టీతో ఆ యొక్క కోర్సును మనం నడిపించడం జరుగుతుంది. అండ్ ఫ్యాకల్టీ విషయానికి వస్తే మన కాలేజీలో ఫ్యాకల్టీ అంతా వెల్ క్వాలిఫైడ్ ఫ్యాకల్టీ, యూనివర్సిటీ రాటిఫైడ్ ఫ్యాకల్టీ. ఆ ఫ్యాకల్టీ మనకి టీచింగ్ ఎక్స్పీరియన్స్ అందరికీ నియర్లీ 10 years పైన ఉన్న ఫ్యాకల్టీని మనం రిక్రూట్ చేసుకుంటున్నాం. ఈ ఫ్యాకల్టీ వ్యక్తిగత శ్రద్ధతో మనకి పిల్లలకి చదువు అనేది చక్కగా చెప్తూ ఉంటారు. అంటే మనకి జాబ్ ఆపర్చునిటీ వచ్చేసరికి చేరిన ప్రతి పిల్లవాడు మనకి ప్రతి స్టూడెంటు కంపల్సరీగా జాబ్ తీసుకువెళ్ళాలని ఒక కృత నిశ్చయంతో మేనేజ్మెంట్ ఉంది. దానికి సంబంధించి బ్యాక్గ్రౌండ్ వర్క్ మనం స్టార్ట్ చేస్తున్నాం. ఫస్ట్ ఇయర్ నుంచే అంటే మొదటి సంవత్సరం నుంచే మనం ఏం చేస్తున్నామంటే పిల్లలకి కావాల్సినటువంటి ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ ఫస్ట్ ఇయర్ నుంచే ఆఫర్ చేస్తున్నాం. చాలా కాలేజీలు మన 4th yearలో ఆ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తాయి, కానీ మన కాలేజీ ఫస్ట్ ఇయర్ నుంచే ప్లానింగ్ అనేది మనం పెట్టి మనం జాబ్ ఓరియంటెడ్గా కోర్సెస్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. అండ్ ఈ సంవత్సరం ఇది అటానమస్ అయింది. అటానమస్ అవడం వల్ల అటానమస్ సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్ వర్క్ కూడా మేము చేసాం. అంటే మన ఎన్నో అటానమస్ కాలేజీలు ఉన్నాయి, కానీ దాంట్లో మా కాలేజ్ స్పెషల్గా ఉండాలని మనం జాబ్ ఓరియంటెడ్ కోర్స్ ఎవరైతే మనకి ఇండస్ట్రీలో పర్సన్స్ ఉన్నారో వాళ్ళని తీసుకువచ్చి మనం జాబ్ సంబంధించిన దాని ఏమంటారు ట్రైనింగ్ ఇప్పించడం జరుగుతుంది. కాబట్టి నా ఉద్దేశం అయితే ఎంవైఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ మన పిల్లలకి మంచి దాని ఏమంటారు మంచి ఆప్షన్ అది. కాబట్టి దయచేసి ఎంవైఆర్ ఇంజనీరింగ్ కాలేజీ గురించి ఒకవేళ మీరు తెలుసుకోవాలనుకుంటే పరిటాల్లో ఉన్న మా ఇన్స్టిట్యూట్కి, లేదంటే మాకు స్వర్ణ ప్యాలెస్లో కార్పొరేట్ ఆఫీస్ ఉంది, అక్కడికి వచ్చినా కూడా ఈ కాలేజీ గురించి పూర్తి మీకు డీటెయిల్స్ చెప్తారు. మా కాలేజీ వెబ్సైట్ mvrcoi.ac.in అనే వెబ్సైట్ మీరు విజిట్ చేసినట్లయితే మీకు ఫర్దర్ డీటెయిల్స్ అంటే ఎవరిని కాంటాక్ట్ అవ్వాలి, మా కోర్సెస్ ఏమున్నాయి, మా దాంట్లో ఇప్పుడు దాకా జరిగిన రిక్రూట్మెంట్ ఏముంది అన్నీ దాంట్లో మనకి తెలియజేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. So myself Srinivas from the Lakhireddy Balreddy College of Engineering. I am heading the placements. So ee particular convention center lo CAB and TV9 consultancies వాళ్ళు ఆర్గనైజ్ చేస్తున్నటువంటి ఈ ఎడ్యుకేషన్ ఫెయిర్లో ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఈజ్ సో ఒకటి స్టూడెంట్ ఇంటర్మీడియట్ చదివినటువంటి ఒక స్టూడెంట్ 4 రోడ్ల జంక్షన్లో ఉండి ఏ కోర్సు సెలెక్ట్ చేసుకోవాలి అండ్ ఏ కాలేజీ సెలెక్ట్ చేసుకోవాలి, ఈ 2 కూడా ముఖ్యమైనటువంటి అంశాలు. సో ఈ ముఖ్యమైనటువంటి అంశాలని మనం ఫోకస్ చేయాలి. ఎలా ఒక కాలేజీని సెలెక్ట్ చేసుకోవాలి అంటే కొన్ని ఇష్యూస్ని పరిగణలోకి తీసుకోండి. సో ఒకటి అక్రిడేషన్స్. సో NBA అక్రిడేషన్ అయ్యిందా, UGC రికగ్నైజ్డా, అలాగే NAC అక్రిడేషన్ అయ్యిందా, NIRF ర్యాంకింగ్ ఉందా, అండ్ ది వరల్డ్స్ వెల్ నోన్ అండ్ నేషనల్ వెల్ నోన్ మ్యాగజైన్స్ లైక్ డేటా క్వెస్ట్ కానివ్వండి, కెరీర్ 360 కానివ్వండి, టైమ్స్ ఆఫ్ ఇండియా కానివ్వండి, ఇండియా టుడే కానివ్వండి, ఈ ర్యాంకింగ్స్లో ఇన్స్టిట్యూట్ ఇండియా లెవెల్లో ఎక్కడుంది అంటే ఈ ర్యాంకింగ్స్ రావాలి అంటే మనకు వచ్చేసరికి కొన్ని స్పెసిఫిక్ పారామీటర్స్ ఉంటాయండి. క్వాలిటీ ఎడ్యుకేషన్ అంటే క్వాలిటీ ప్లేస్మెంట్స్ అండ్ క్వాలిటీ ప్లేస్మెంట్స్ ఈజ్ రిలేటింగ్ టు ద క్వాలిటీ ఆఫ్ ది ఫ్యాకల్టీ అండ్ క్వాలిటీ ఆఫ్ ద టీచింగ్. సో ఇవన్నీ కూడా ఇంటర్లింక్డ్ అయి ఉంటాయి. ఎస్పెషల్లీ లక్కిరెడ్డి బాలరెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో మాకు వచ్చేసరికి ఎక్స్క్లూజివ్గా ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ సెల్, ఎక్స్క్లూజివ్గా R&D డివిజన్, ఎక్స్క్లూజివ్గా ఇంటర్నల్ క్వాలిటీ అసెస్మెంట్ ఉంది. అండ్ అట్ ద సేమ్ టైం మా మేనేజ్మెంటు, మా చైర్మన్ గారి యొక్క ఆబ్జెక్టివ్ ఏంటంటే మెరిట్ స్టూడెంట్స్ని, రూరల్ ఏరియాలో ఉన్నటువంటి మెరిట్ స్టూడెంట్స్ని ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో మెరిట్ కమ్ మీన్స్ స్కాలర్షిప్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు గవర్నమెంట్ ఏదైతే జగనన్న విద్యా దీవెన పథకం ఇస్తుందో అది చాలా ఉపయోగకరంగా ఉంది. అలాగే ఏపీ స్కిల్ డెవలప్మెంట్ సెంటరు ఇస్తున్నటువంటి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కానీ ఇవన్నీ కూడా ఏంటంటే చాలా ఉపయోగకరంగా ఉన్నాయి. దాంతోపాటు మేము ఎడిషనల్గా ఇంకా స్కిల్ ఎన్హాన్స్మెంట్ ప్రోగ్రామ్స్ చేస్తూ ద ప్లేస్మెంట్స్లో 100% ప్లేస్మెంట్స్ ఇచ్చే పరిస్థితికి వచ్చున్నాము. ఈ రోజున కోర్ కంపెనీస్ అనేటువంటి కియా మోటార్స్ కానివ్వండి, హుండాయ్ కానివ్వండి, అలాగే ఎసెంచర్ కానివ్వండి, మేము ఎసెంచర్ క్యాంపస్ ఎంపానల్మెంట్ అయ్యింది. అలాగే TCS క్యాంపస్, అలాగే విప్రో టాలెంట్ నెక్స్ట్ రిక్రూట్మెంట్ కానివ్వండి, టాలెంట్ నెక్స్ట్ ట్రైనింగ్ కానివ్వండి, సో అలాగే వచ్చేసరికి కాగ్నిజెంట్ టెక్నాలజీస్ కానివ్వండి. సో ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే ఈ స్కిల్ ఎన్హాన్స్మెంట్ ప్రోగ్రామ్ ద్వారా సో మెజారిటీ
మెజారిటీ ఆఫ్ ది క్యాంపస్ రిక్రూట్మెంట్స్ జరుగుతున్నాయి. సో ప్రతి పేరెంటు, ప్రతి తల్లిదండ్రుల యొక్క కళ 4 సంవత్సరాల తర్వాత ఒక స్టూడెంటు ఒక మంచి కంపెనీలో ఉద్యోగం సంపాదించాలి. ఆ కళని నెరవేర్చుకోవాలి అంటే ఒక మంచి ఇంజనీరింగ్ కాలేజీ కావాలి మీకు. ఆ మంచి ఇంజనీరింగ్ కాలేజీని ఎన్నిక చేసుకునే భాగంలో మీరు ఇవన్నీ కూడా పరిశీలన చేసుకోని నా యొక్క విన్నపం ఉంది. అండ్ ఎస్పెషల్లీ మేము పేద విద్యార్థులకి హెల్ప్ చేయడంలో ఆల్వేస్ మా చైర్మన్ గారు ఉంటారు. అలాగే మా కాలేజీ రూరల్ ఏరియాలో ఉంది. రూరల్ ఏరియాలో ఉన్నటువంటి క్వాలిటీ స్టూడెంట్స్ని మేము మేము ఇన్వైట్ చేస్తున్నాము. అలాగే ద ఎల్బిఆర్సి ఈజ్ నోన్ ఫర్ ది ఎఫర్టబిలిటీ అండ్ క్వాలిటీ ఎడ్యుకేషన్. అది సార్. Namaskar, I am Shazil Ahmed. I am the Senior Director and Registrar of Best Innovation University in Anantapur. Best Innovation University, Bharatiya Engineering, Science and Technology Innovation University. It is the first innovation university in the country where we have introduced a very innovative curriculum, innovation in terms of the key skills and innovation in terms of the culture. We never reject any student's idea which is innovative in nature. We sponsor all the ideas. We want to bring out the maximum number of startups in the country from the Andhra Pradesh region. Our vision is to become a world-class social impact conglomerate where learning is accessible and affordable to all strata of students. We have kept our fee structure very affordable. The institution is led by very inspirational personalities. Shri Bharatlal Meenaji, who happens to be the retired IAS officer, Government of Karnataka. He is the chairman of the institute. Dr. P. Chaudappa, he is from Andhra Pradesh. He was a director CPCRI, ICAR, New Delhi. He is our vice chancellor. We have led by a very dynamic chancellor, Dr. Rupa Vasudevan. And the university has MOUs with more than 20 countries. We have MOU with one of the top agriculture institute across the world for dryland agriculture, that is Ben Gurion University in Israel. We have MOU with Center for International Potato Research in Peru, where more than 3,000 different varieties of potatoes are being researched upon. And also we have tie-up with MS Swaminathan Research Foundation in India. We have tie-up with YSR Horticulture University. In fact, it's yesterday's news that all my final batch students got selected. It's a 100% record where they got selected for industrial attachment. So it's a record of its kind which no one has done. I have a very good award-winning faculty. One of the faculty, Dr. Praveen, he won a national award for the best microbiology professor in the country. So all this put together, we are building a 140-acre eco-friendly campus which is near Gorantla, 1 hour drive from Bangalore International Airport. So the campus features all type of facilities for agriculture, engineering, general sciences, design. We have a dedicated studio. From the starting inception, we made every classroom as a smart classroom in my university. And we created another record during the time of COVID, is that we never missed even a single class and we never missed an exam schedule. Right, 23rd March, approximate, the lockdown was announced. The next day morning, my faculty were online and all my students were there attending the online classes. So this is one of the great achievement for a startup university like us, which is just 4 years old. And we never missed an exam schedule. We leveraged our engineering department. We built a face recognition, a gesture recognition, multiple head detection and a voice recognition protocol in order to conduct the examination online. And we have received applause from all across the society for this. So whoever is over here, my team is here. They are here to counsel the students for based on their marks, based on their background, to get the best choice of course at affordable prices. Last but not the least, one small point I want to mention. I think TV9 could communicate this to the people who may take benefit from it. The university waived off fees for all the children who lost their either mother or father during the COVID times for the remaining complete time of their education.
at the university. So that's one initiative we did. And also for new students who are good in their studies and may have lost either mother or father, we promised to give free education to 5 girls, 5 boys, including the hostel, tuition, every fee. So I am sure TV9 can pass this message to all the needy people. And we wish to welcome you guys to the India's first innovation university, where innovation is a culture. We offer programs such as BSc Agriculture, BSc Horticulture, BSc Forestry. We offer programs such as BTech Computer Science with Artificial Intelligence, Data Science and Cybersecurity. We offer BBA plus MBA integrated programs. We have BTech, we have a tie-up with IBM, where we were one of the first institutions to start IBM courses, where IBM faculties are actually conducting classes in my institution. So all in all, I think I've taken a lot of time, but I think even if you give me 2 hours time, it is not enough. Maybe we'll plan to schedule a session with TV9 where we can talk more about our initiatives and the university. I wish you all the very best for this program. This is the 2nd year in the row we are participating, and we always get good response from the TV9 events. So I wish you all the very best and looking forward to a good response here. Thank you. Myself Srinivas Andi, I am the head placements of Lakkireddy Balreddy College of Engineering. So especially this TV9 and CAP consultancies and ఈ అసోసియేషన్ ఫర్ ది స్టాల్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఏంటంటే ఒక ఇంటర్మీడియట్ చదివినటువంటి ఒక టీనేజ్లో ఉన్నటువంటి ఒక బాయ్ జంక్షన్లో నిలబడి నేను ఏ వైపు కెరియర్ చూసుకోవాలి అనేవాడికి ఒక మంచి సొల్యూషన్ దొరుకుతుంది ఈ స్టాల్స్ విజిట్ చేయటం వల్ల. ఎస్పెషలీ ద ప్రజెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వటం వల్ల క్వాలిటీ స్టూడెంట్స్, మెరిట్ స్టూడెంట్స్కి ఒక రకమైనటువంటి ఆపర్చునిటీస్ ఆంధ్రప్రదేశ్లో ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్లో ఓపెన్ చేయబడ్డాయి. ఎస్పెషలీ లక్కిరెడ్డి బాలరెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ యొక్క కాన్సెప్ట్ క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది ఒక అంటే మేము బిజినెస్ లాగా కాకుండా ఒక ఇట్ ఈస్ ఇన్ ఏ సర్వీస్ మోటివ్లో చేస్తున్నాం. మా చైర్మన్ గారు ఇప్పుడు కాదు, ఇప్పుడు ఫ్రీ ఎడ్యుకేషన్ గవర్నమెంట్ ఇస్తుంది. మేము ఎప్పుడో ఈ మీన్స్ అండ్ మెరిట్ స్కాలర్షిప్స్ కానివ్వండి, లేదనుకుంటే పేద విద్యార్థులకి స్కాలర్షిప్స్ ఇవ్వటము, పేద విద్యార్థులకి హాస్టల్లో ఫెసిలిటీస్ కల్పించడం, ఇవన్నీ మేము ఎప్పటి నుంచో చేస్తున్నాము. బట్ ది ప్రజెంట్ గవర్నమెంట్ ఇంకా కొంత సపోర్ట్ చేస్తూ ప్రజెంట్ గవర్నమెంట్ ఇస్తున్నటువంటి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ద్వారా ఇవన్నీ కూడా చాలా ఉపయోగపడతాయి ప్రజెంట్ ఉన్నటువంటి సినారియోలో. అండ్ ఇంకొకటి, ఏ స్టూడెంట్ అయినా కానీ ఒక స్టూడెంట్ ఒక ఇంజనీరింగ్ కాలేజీలో జాయిన్ అవ్వాలి, అది మా కాలేజీ కావచ్చు, వేరే ఏ కాలేజీ అయినా కావచ్చు, చూడవలసినటువంటి ముఖ్యమైనటువంటి లక్షణాలు నేను చెప్తా. ఒక కాలేజీకి ఉండవలసినటువంటి మొట్టమొదటిది మంచి ఫ్యాకల్టీ, క్వాలిఫైడ్ ఫ్యాకల్టీ కావాలి. అండ్ ద సెకండ్ వన్ ఈజ్ మంచి స్కిల్ డెవలప్మెంట్కి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కావాలి. అంటే కంప్యూటర్ సైన్స్ ల్యాబొరేటరీస్ కానివ్వండి, సాఫ్ట్ స్కిల్స్ ట్రైనింగ్ కానివ్వండి, అలాగే టెక్నికల్ ట్రైనింగ్ కానివ్వండి, ఇవన్నీ కూడా కావాలి. ఈ టెక్నికల్ ట్రైనింగ్కి ఎస్పెషల్లీ మేము వచ్చేసరికి ఏపీ స్కిల్ డెవలప్మెంట్ వాళ్ళ యొక్క ఇవి యూజ్ చేస్తున్నాము. అండ్ అట్ ద సేమ్ టైం మా యొక్క ఇంటర్నల్గా మాకున్నటువంటి వెండర్స్ మీద ఆధారపడి మేము పనిచేస్తున్నాము. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే వీఆర్ నాట్, మాకు ఏదైతే రెవెన్యూ అయితే వస్తుందో, సో వీ స్పెండ్ బ్యాక్ టు ద స్టూడెంట్స్ కమ్యూనిటీ, నాట్ ఫర్ ది బెనిఫిట్స్ పర్పస్. అండ్ ద మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్, మా యొక్క ఆబ్జెక్ట్ ఏంటంటే రూరల్ ఇంజనీరింగ్ కాలేజ్, రూరల్ ఏరియాని డెవలప్ చేయాలి అనేదే మా చైర్మన్ గారి యొక్క మెయిన్ మోటివ్, మా చైర్మన్ గారి యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్. సో దాంతోనే క్వాలిటీ ఎడ్యుకేషన్ విత్ ఎఫోర్డబుల్ ప్రైస్, క్వాలిటీ ఎడ్యుకేషన్ విత్ ఎఫోర్డబుల్ ప్రైస్ అనే ఒక కాన్సెప్ట్తో వెరీ క్లీన్ అండ్ గ్రీన్ క్యాంపస్ లొకేటెడ్ ఎట్ మైలవరం అండి. అండ్ ఇంకొక పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే మా దగ్గర రీసెర్చ్ అండ్ ఇంకొక యాంగిల్ని మనం చూస్తే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో చాలా ఎక్కువ పేపర్ పబ్లికేషన్స్ చేయడం జరుగుతుంది. అలాగే మా దగ్గర ప్రతి సంవత్సరం 85% అబోవ్ స్టూడెంట్స్ అంతా కూడా ప్లేస్మెంట్ డిఫరెంట్ కంపెనీస్తో, లైక్ లాస్ట్ ఇయర్ మేము చూసామంటే కోర్ ఇంజనీరింగ్ కంపెనీకి వచ్చేసరికి కియా మోటార్స్ కానివ్వండి, హుండాయ్ మోటార్స్ కానివ్వండి, ఇవి ఇంపార్టెంట్. అంటే ఒక పిల్లాడు ఒక కాలేజీలో మన దగ్గర జాయిన్ అయ్యాడు అంటే 4 years తర్వాత అతని యొక్క కళ ఏంటి? ప్లేస్మెంట్. ద మెయిన్ ఆబ్జెక్ట్ ఆఫ్ ది స్టూడెంట్ ఈజ్ ప్లేస్మెంట్. ఆ ప్లేస్మెంట్ అనేది ఇంపార్టెంట్. దానికి కావాల్సినటువంటి స్కిల్ ఎన్హాన్స్మెంట్ ప్రోగ్రామ్స్ మేము ఇస్తాము. 100% మేము ప్లేస్మెంట్ ప్రతి స్టూడెంట్కి కూడా ఇవ్వడానికి మేము ట్రై చేస్తున్నామండి. సో దిస్ ఇస్ ది బేసిక్ ఆబ్జెక్ట్ ఆఫ్ ది LBRCEs.
నమస్తే అండి, నా పేరు డాక్టర్ సురేంద్ర, డైరెక్టర్ ప్లేస్మెంట్స్ ఎన్ఆర్ఐ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ప్లస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధి శిక్షణా అధికారుల సంఘం ప్రధాన కార్యదర్శిని. ఈరోజు TV9 క్యాబ్ ఎడ్యుకేషన్ ఫెయిర్ విజయవాడలో విద్యార్థులకు ఒక దిక్సూచిలాగా ఉంది. ఏ బ్రాంచ్ ఎంపిక చేసుకోవాలి, ఏ బ్రాంచ్లో ఉపాధి అవకాశాలు ఉండాలనే ఉద్దేశంతో ఉన్న తల్లిదండ్రులు అందరూ కూడా ఈ సదావకాశాన్ని ఈ 2 రోజులు ఉపయోగించుకుంటే మంచి భవిష్యత్తు ఉంటుందండి. ఎందుకంటే ఈరోజు నేటి పోటీ ప్రపంచంలో ఉపాధి అవకాశాలు మెరుగుపడాలంటే ఇండస్ట్రీ 4.0 టెక్నాలజీస్ అయినటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, మిషన్ లెర్నింగ్ తీసుకోవాలి. అలాంటి ఎమర్జింగ్ కోర్సెస్ చేసుకోవడం వల్ల ఉపాధి అవకాశాలు మెరుగుంటాయి. ఎన్ఆర్ఐ కళాశాలకు వస్తే 20 ఎకరాల సువిశాలమైన మామిడి తోటలో విద్యావేత్తలైనటువంటి రావి వెంకట్రావు, కొమ్మూరు శ్రీధర్ గారు మరియు 2 పార్ట్నర్స్ ద్వారా స్థాపించబడిన సంస్థ ప్రతి నిత్యము విద్యార్థుల యొక్క శిక్షణ నైపుణ్యాధికారులపై శిక్షణ ఇస్తూ వాళ్ళకి 100% ప్లేస్మెంట్ సంస్థ స్థాపించిన 12 సంవత్సరాల్లోనే NAC NBA అటానమస్ స్టేటస్కి వెళ్ళి ఉన్నత విద్యతో పాటు ఉపాధి అవకాశాలు కల్పించటే ధ్యేయంగా ముందుకు వెళ్తున్న సంస్థ ఎన్ఆర్ఐ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. ఈరోజు నేడు కోర్ ఇంజనీరింగ్లో ఉపాధి అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి. ఎందుకంటే సివిల్ ఇంజనీరింగ్ కానీ, మెకానికల్ కానీ, ఎలక్ట్రికల్లో కానీ కూడా బ్రాంచెస్ యొక్క ఉపాధి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కానీ ప్రతి ఒక్క తల్లిదండ్రులు CSE మీదే ఎక్కువ అవగాహనకు చూపిస్తున్నారు. ఏదైనా బ్రాంచ్ తీసుకునేటప్పుడు తల్లిదండ్రుల యొక్క ప్రోత్సాహం లేకుండా విద్యార్థుల యొక్క సృజనాత్మక శక్తి, వాళ్ళ యొక్క ఐడియాస్ని కూడా విలువిచ్చి ముందరకు తీసుకుంటే చాలా బాగుంటుంది. ఎన్ఆర్ఐ యొక్క కళాశాల కోడ్ ఎన్ఆర్ఐ. మీ భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలంటే ఎన్ఆర్ఐ కుటుంబంలోకి ఆహ్వానిస్తున్నాము. అలాగే విద్యతో పాటు ఉపాధి అవకాశం కల్పిస్తామని మనస్ఫూర్తిగా తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. థ్యాంక్ యూ. నా పేరు కార్తిక్ అని, కేంబ్రిడ్జ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బెంగళూరు నుంచి వచ్చాము. అంటే నేను అసిస్టెంట్ ప్రొఫెసర్ కమ్ అడ్మిషన్స్ ఇన్ఛార్జ్గా పనిచేస్తున్నాను. ఇక్కడ TV9 అండ్ క్యాబ్ కోఆర్డినేషన్తో నడుస్తున్న ఈవెంట్ చాలా బాగా నడుస్తుంది. సో ఇక్కడ వస్తే స్టూడెంట్స్కి రైట్ పాత్ ఎంచుకోవడానికి మంచి అవకాశాలు ఉన్నాయి. మోరోవర్ కేంబ్రిడ్జ్ ఇస్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ వేర్ వీ హ్యావ్ ఆల్ ఇంజనీరింగ్ కోర్సెస్, MBA, MCA, MTech విత్ NAC NBA accredited with 100% ప్లేస్మెంట్ అసిస్టెన్స్. అంటే మన కాలేజ్లో లోకల్ బెంగళూరు ప్లేస్మెంట్స్, స్టేట్ వైజ్ ప్లేస్మెంట్స్ కాకుండా ఇంటర్నేషనల్ ప్లేస్మెంట్స్ కూడా ఆపర్చునిటీస్ వచ్చాయి. మోరోవర్ స్టూడెంట్స్ ఫ్రమ్ ఆంధ్ర, దే హ్యావ్ వెల్ సెక్యూర్డ్ హాస్టల్స్ ఆల్సో విత్ ఇన్ ద క్యాంపస్ అండ్ వెల్ డిసిప్లిన్ క్యాంపస్. మోరోవర్ ఎక్స్పోజర్ అనేది ఉంటుంది ఇక్కడ నుంచి, ఆంధ్ర నుంచి బెంగళూరుకి వస్తే, ఇన్ టర్మ్స్ ఆఫ్ కమ్యూనికేషన్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్, and even opportunities are wide compared to any other states in Bangalore. So this is a brief, as I told, engineering and other courses also we offer, and we are very much happy to be part of this event. Thank you. Thankful for TV9. And coming to our college has been established in the year 2002, and our main motto is to give a bright future to all the students. That is the main motto that we are all working for. And coming to the epitomes of excellences in our college, we are NBA accredited, and we are also accredited by NAC with A grade, and it's an autonomous institute. Besides these, that is, we are offering 5 programs: BTech program, MTech program, MCA program, MBA program, and diploma program. Coming to BTech program, we have 8 courses. We are offering 8 courses: civil engineering course, EEE, mechanical, ECE, CSE, IT. Besides these 6 courses, this year taking into consideration the need for what you call advanced technologies, we have introduced artificial intelligence and machine learning, and artificial intelligence and data science also. So the main focus of our college is on 2 main things, that is to enhance and elevate the quality of our placements, and the second one is research orientation. So coming to placements, this year we had a stellar placement record of 468 placements, and nearly 83% of the students got successfully placed, eligible students got successfully placed in multinational companies. So right from the beginning, that is putting aside the pandemic situation also, we have offered internal training and external training in the online mode, and even students have received very positively. We have conducted mock sessions and GD sessions also in the online mode itself, and we were very happy with the results, and still our placement count is still continuing, and even the next year's placement season has started, and some of our students who are right now placed in the 4th year also have been placed in different companies. Coming to research orientation, not only the staff, even students are encouraged towards research, towards doing research. One of our students, Mr. Nagasai Pavan, he has presented his project Power Pack Bicycle in the Husky Challenge that was organized in Northeastern University, Boston, as a part of I2E program.
So this shows an example. This is just an example because we had an MOU with the Northeastern University Boston. Not only Northeastern University Boston, we have MOUs with different organizations like the APSSDC Skill Development Program, and many of our students have completed, first year students also have completed NPTEL courses because we are in tie-up with them. We are also in tie-up with ICT Academy. We are also in tie-up with different sources, placement training sources and different organizations which will benefit our students. So we thank TV9 for giving this opportunity for us. Thank you. అందరికీ నమస్కారం. నా పేరు నరేష్ అండి. నేను గురునానక్ కాలేజీలో అడ్మిషన్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను. మాది గురునానక్ కాలేజ్ వచ్చేసి హైదరాబాద్లో ఉంది. ఇక్కడ నాక్ ద్వారా A+ పొందిన మొట్టమొదటి కళాశాల ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల్లో మొట్టమొదటి నాక్ A+ పొందిన గురునానక్ కాలేజీ ఇక్కడ హైదరాబాద్లో ఉంది. ఇన్స్టిట్యూషన్ గురునానక్ ఇన్స్టిట్యూషన్స్. ఇందులో నాక్ A+తో పాటు NBA అక్రిడేషన్ కూడా ఉంది. ఈ కాలేజీ ప్రత్యేకత ఏంటంటే ప్లేస్మెంట్స్ మీన్స్ అంటే ప్రీబీటీ ట్రైనింగ్ అనమాట. ఇక్కడ మనం సెకండ్ ఇయర్ నుంచి స్టూడెంట్స్కి ప్లేస్మెంట్ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇందులో ఏంటంటే ప్లేస్మెంట్ ట్రైనింగ్లో ఏంటంటే మెయిన్ ఉద్దేశం స్టూడెంట్ నాలెడ్జ్ స్కిల్స్ కానీ బాడీ లాంగ్వేజ్ కానీ అక్కడ తన బాడీ ఆయన డెవలప్మెంట్ కానీ తర్వాత ప్రోగ్రామింగ్స్ గురించి కానీ కంప్యూటర్ స్కిల్స్ కానీ ఇవన్నీ నేర్పించడం జరుగుతుంది గురునానక్లో. ఇంకా గురునానక్లో ఏంటంటే బాయ్స్ గర్ల్స్ సపరేట్ హాస్టల్స్ కూడా ఉన్నాయి. స్పోర్ట్స్ జిమ్ కానీ తర్వాత బస్ ఫెసిలిటీస్ కానీ ఇన్ హైదరాబాద్ ట్విన్ సిటీస్ హైదరాబాద్ సికింద్రాబాద్ ఇక్కడ వచ్చేసి వెల్ ఎక్విప్డ్ ల్యాబ్స్ అండ్ వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చరు అండ్ తెలంగాణలో మొట్టమొదటి ఐటీ డీకోడ్ పార్క్ కూడా మన గురునానక్ ఇన్స్టిట్యూషన్స్లోనే మన ఐటీ మినిస్టర్ కేటీఆర్ గారు ఇనాగ్రేషన్ కూడా చేశారు. అండ్ అదేవిధంగా వెల్ ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీస్ కూడా ఉన్నారు. ఇక్కడ మా దగ్గర వచ్చేసి న్యూలీ కోర్సెస్ కూడా బీఆర్ కూడా రీసెంట్లీ నిన్నే మాకు అప్రూవల్ వచ్చింది గురునానక్ ఇన్స్టిట్యూషన్స్కి. బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ఇది 5 years కోర్సు ఇది కూడా ఉంది. వీటితో పాటు ఇంజనీరింగు ఇక్కడ మీరు చూస్తున్నటువంటి ఇంజనీరింగ్ కానీ ఫార్మసీ కానీ MBA అండ్ BDS MDS కూడా మన దగ్గర అవైలబిలిటీ ఉంది. టోటల్ మన 100 ఎకరాల్లో ఉన్న మన క్యాంపస్ మొత్తం ఇది మనకు విశాలంగా మనకు ఫ్రీ పొల్యూషన్ ఉంటుంది మన దగ్గర. క్యాంపస్ ఎన్విరాన్మెంట్ కూడా బాగా ఉంటుంది క్యాంపస్లో. ఇక్కడ వచ్చేసి మనకి ఇంజనీరింగ్లో దాదాపు అన్ని కోర్సెస్ కూడా ఉన్నాయి. న్యూలీ ఇంట్రడ్యూస్ AML కానీ డేటా సైన్స్ కానీ IoT కానీ AIDS కానీ తర్వాత సైబర్ సెక్యూరిటీ కానీ ఇలా కోర్సెస్ ఉన్నాయి. వాటితో పాటు ఫార్మసీలో B.Pharmacy ఫార్మడీ MBAలో మాస్టర్ MBA మేనేజ్మెంట్ కానీ BDSలో 9 స్పెషలైజేషన్స్ అనే విధంగా న్యూలీ ఇంట్రడ్యూస్ కోర్సు BR కానీ ఇలాంటివన్నీ కోర్సెస్ కూడా ఉన్నాయి. అండ్ మన గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ నుంచి కూడా మనకు అన్ని అప్లికేషన్స్ ఉన్నాయి. JNT కానీ ACT కానీ అన్నీ ఉన్నాయి. మంచి కాలేజీ మీరు చూస్ చేసుకోవడం. MCET కోర్సు గురు అండ్ GNIT. థ్యాంక్ యూ అండి. హలో, CMR యూనివర్సిటీ బెంగళూరు. నేను రత్నకుమార్, AP డైరెక్టర్. నేను మా ఇన్స్టిట్యూషన్లో ఇది 36 years నుంచి ఉన్నటువంటి చాలా పెద్ద ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్. మాకు సింగపూర్లో కూడా ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. మా దగ్గర టోటల్గా ఇంటర్నేషనల్ స్టాండర్డ్ సిలబస్ మేము టీచ్ చేస్తాము. తర్వాత మా దగ్గర ఉన్న ప్రొఫెసర్స్ ఆల్మోస్ట్ అందరూ కూడా PhD బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వాళ్ళు. అందరూ వెల్ ఎక్స్పీరియన్స్డ్ ప్రొఫెసర్స్. మాకు మంచి అలుమ్నై ఉంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్ క్లాస్ రూమ్సే కానివ్వండి. తర్వాత లెసన్స్ మేము 3 waysలో అట్ ఏ టైం లెసన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాము. 3 types ఆఫ్ బోర్డ్స్ ఉంటాయి. వైట్ బోర్డ్ అండ్ గ్రీన్ బోర్డ్ అండ్ స్క్రీన్ విత్ ప్రొజెక్టర్. అది కాకుండా మేకర్ స్పేస్ అనే అడిషనల్ ల్యాబొరేటరీ ఉంటుంది. దాంట్లో స్టూడెంట్కి ఏంటంటే ఒక థాట్ ఇచ్చి దాన్ని డెవలప్ చేయమంటాము విత్ ద హెల్ప్ ఆఫ్ ప్రొఫెసర్స్. ఇది మాత్రం ఇండియాలో ఏ ఇన్స్టిట్యూషన్లోనూ లేదు, మా ఇన్స్టిట్యూషన్లోనే ఉంది. కాబట్టి మా దగ్గర స్టూడెంట్స్ ఏంటంటే ఎక్కువ మంది మా యూనివర్సిటీని ప్రిఫర్ చేయడానికి మెయిన్ రీజన్ అది. సో తర్వాత నెక్స్ట్ ఇంకా చెప్పాలి అని అంటే కనుక ఫుడ్ అండ్ అకామిడేషన్ చాలా బాగుంటుంది. హాస్టల్ ప్రతి స్టూడెంట్కి ఇండివిజువల్గా స్టడీ టేబుల్, స్టడీ ల్యాంప్ ప్రొవైడ్ చేస్తాము. అటాచ్డ్ వాష్రూమ్స్ ఉంటాయి. 2 sharing రూమ్స్ ఉంటాయి. తర్వాత మా దగ్గర డొనేషన్స్ ఉండవు, మేనేజ్మెంట్ కోటా ఉండదు. సో ఇది మా ఇన్స్టిట్యూషన్కి సంబంధించినటువంటి డీటెయిల్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐఎమ్ డాక్టర్ BN Srinivas, Director Admissions, Usharama Engineering College. This program is being conducted by TV9 and co-partners for supporting
admission information to the intermediate students who are seeking admission into BTech. Mainly, our institute is supporting all the students coming all over from Andhra Pradesh. Especially in our institution, Usharama Engineering College, we have almost all branches. This year, we have introduced new branches like artificial intelligence, data science, along with computer science, electronics, they're all the existing branches. So now, most of the students from all over the areas are inquiring about the new branches and their prospects for their future programs. So here, what I suggest to students is to inquire about the institutions, about their faculty, infrastructure, library facilities and laboratories. So without knowing all these, please, I suggest not to take any hard and fast decisions, and please thoroughly inquire. Parents also I request, after thorough inquiring, only please join in a good and quality educational institution. So here, to conclude, Usharama Engineering College has got NAC A grade, and it has a permanent affiliation. It is an autonomous college in JNTU Kakinada sector, and it is providing almost all the supports required for students, and we are having a reasonably very good placement track in last 1 decade with US based companies support, and we have our own what you can say companies which are operating even from US also. Example, Kitchen Nala Robotics, etc. These are all the companies operating even from US also, and the CEO of the Kitchen Nala is King Nala is our CEO Ajay Shankar Garu, who is younger son of our chairman Sri Sunkara Rambrahma Garu, and we are all very, what you can say, happy to give this information to all the parents for their successful landing in this college. Thank you very much. Myself Naresh, I am representing Dayanand Sagar College of Engineering. So we have 3 campuses, and we have a legacy of 60 years of academic providence, and we are offering around 16 branches in engineering, and other than that medical field we are offering nursing, even dental also, and our college institution are having accredited by the NBA and NAC, and we are supporting students for international study, especially in aeronautical department. Our students are participated in NASA competitions which are held in international level, and they have stood for this year they come second place, but previous year first place, like that. Since from past 5 years they are been competing, they are getting some awards like respectful awards, all that. And we have all the facilities like gym facility, hostel, everything within the centralized campus, and we have even a medical hospital also nearby within our college and with the same campus. And recently we have celebrated the centenary year of the founder, the Dayanand Sagar. So based on that, we are offering, like, we are encouraging students for other startups. So we are conducting many workshops and all every year, and we made students a mandatory that they have to undergo 1 minimum activities which are useful for the society. So in that way we are guiding, and we are helping the students. So hope you will get a better future if you come into Dayanand Sagar institutions. Thank you. గుడ్ మార్నింగ్ అండి. మేము వివిఐటి కాలేజ్ నుంచి వచ్చాం. వాసిరెడ్డి వెంకటాద్రి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నంబూరు. ఇది విజయవాడ గుంటూరు మధ్యలో ఉంది నంబూరు. సో యూనివర్సిటీ నాగార్జున యూనివర్సిటీ బ్యాక్ నుంచి వస్తే నంబూరు అనమాట. ఆ ప్లేస్లో కాలేజ్ పెట్టి 13 years అయిందండి. 2007లో కాలేజ్ పెట్టారు. ఇది అటానమస్ కాలేజ్, ఇప్పుడు అటానమస్ స్టేటస్. అండ్ కాలేజ్లో మేము ఇప్పుడు మాకు డిఫరెంట్ బ్రాంచెస్ ఉన్నాయండి. సిఎస్సి, ఈసీఈ, ట్రిపుల్ ఐటీ, అండ్ సిఎస్సిలో కూడా కొత్త బ్రాంచెస్ ఉన్నాయి. ఏఐడి అని చెప్పి, ఏఐఎంఎల్, ఈ ఐఓటీ బ్రాంచెస్ అవి ఉన్నాయండి. మా కాలేజ్ వచ్చేసరికి ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్ ఆంధ్రప్రదేశ్లో నెంబర్ 1 అనమాట, టైమ్స్ వాళ్ళ ర్యాంకింగ్ ప్రకారంగా. అండ్ మాకు డిఫరెంట్ ప్రోగ్రామ్స్ ఉన్నాయండి, లైక్ ఐఎస్బి ప్రోగ్రామ్, టెక్నికల్ ఎంటర్ప్రెన్యూర్షిప్ ప్రోగ్రామ్ అని చెప్పి అంటాం అది. తర్వాత ప్రోగ్రామ్ నెక్స్ట్ యూనివర్సిటీ ఇన్నోవేషన్ ఫెలోస్ అని చెప్పేసి స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ మాకు ఎవ్రీ ఇయర్ 4 స్టూడెంట్స్ని స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ వెళ్తారండి. అక్కడ ట్రైన్ అవుతారు యూనివర్సిటీ ఇన్నోవేషన్ ఫెలోస్ అని. ఇది కాకుండా మాకు గూగుల్ డెవలపర్ కోడ్ ల్యాబ్ అని ది ఫస్ట్ ల్యాబ్ అనమాట ఇన్ ఇండియా. ల్యాబ్స్ 2 చోట్లే ఉన్నాయి ప్రస్తుతం వరకు. ఒకటి నార్త్ ఇండియాలో, నెక్స్ట్ మన దగ్గర ఉంది సౌత్ ఇండియాలో. సో ఈ ల్యాబ్ మన దగ్గర ఉందండి. ఇంకా డిఫరెంట్ ల్యాబ్స్ ఉన్నాయండి. అందులో ఎస్పెషల్లీ సీమెన్స్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్
ఎక్సలెన్స్. ఎలక్ట్రానిక్స్ వాళ్ళు, ఎలక్ట్రికల్ వాళ్ళు, మెకానికల్, సివిల్ వీళ్ళందరూ కూడా ది గెట్ బెనిఫిట్ ఫ్రమ్ దీస్ ల్యాబ్స్ అనమాట, ఎక్స్ట్రా ల్యాబ్స్. ఈ ల్యాబ్స్ ఓన్లీ 6 ప్లేసెస్లో సీమెన్స్ వాళ్ళు 2015లో ఇచ్చారు. మన దగ్గర కూడా సీమెన్స్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ల్యాబ్స్ ఉన్నాయన్నమాట. సో సొఫిస్టికేటెడ్ ల్యాబ్స్ అండ్ గుడ్ ఎన్వైర్న్మెంట్ ఫీల్డ్స్ మధ్యలో ఉంది నంబూరు, గుంటూరు, విజయవాడ మధ్యలో. అండ్ వీ హ్యావ్ డాక్టరేట్స్ అండ్ ప్రొఫెసర్స్ అండ్ గుడ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ అనమాట, వెల్ డిసిప్లైన్ అండ్ ఆల్ దట్. అండ్ ఇక్కడంతా మా స్పెషాలిటీ ఏంటంటే మాకు డిఫరెంట్ స్టూడెంట్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, స్టూడెంట్ లెడ్ ప్రోగ్రామ్స్ అనమాట. స్టూడెంట్ యాక్టివిటీ కౌన్సిల్ అని చెప్పేసి, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ ఇవన్నీ కూడా స్టూడెంట్స్ వాలంటీర్స్ ఉన్నారు. వీళ్ళే కాలేజ్ అంతా కూడా మేనేజింగ్ అండ్ టేకింగ్ డిఫరెంట్ ఈవెంట్స్ ఫార్వర్డ్ అవన్నీ కూడా చేసేది స్టూడెంట్స్ అనమాట. సో వీఆర్ వెరీ హ్యాపీ టు బికాస్ ఆఫ్ స్టూడెంట్స్ టేకింగ్ లీడ్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ పొజిషన్. ఈ వివిఐటి కాలేజీని స్థాపించింది వాసిరెడ్డి విద్యాసాగర్ గారు, ఆయన మా చైర్మన్ గారు అండి. థ్యాంక్ యూ అండి. నా పేరు వినయ్ అండి, వినయ్ చౌదరి. మాది ఎంఐటి వరల్డ్ పీస్ యూనివర్సిటీ పూణే. మనం ఎంఐటి వరల్డ్ పీస్ యూనివర్సిటీ వీఆర్ కవరింగ్ ఆల్ ద సదర్న్ పార్ట్స్ అండ్ నార్థర్న్ పార్ట్స్ అండి. జేఈ మెయిన్స్ బేస్ మీద స్టూడెంట్స్ ఎవరైతే ఇంట్రెస్ట్ అయ్యి ఉంటారో వాళ్ళకి మనం 100% స్కాలర్షిప్స్ ఇస్తున్నాం. 98% అబవ్ ఉన్న స్టూడెంట్స్కి, అదేవిధంగా 97 బిలో ఉన్న స్టూడెంట్స్ కూడా మనం స్కాలర్షిప్స్ ఇస్తున్నాము. ఎంఐటి స్టాండర్డ్స్కి ఏంటంటే మనం ఇంజనీరింగ్, పెట్రోలియం ఇంజనీరింగ్ స్పెషల్గా ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటారో, పెట్రోలియం ఇంజనీరింగ్ కానీ, కెమికల్ ఇంజనీరింగ్ కానీ, ఎంఐటి ఈజ్ ద స్పెషల్ ఫర్ అదండి. అదే కాకుండా ఎంఏ ఎకనామిక్స్ కానీ, బీఏజీఏ బాగా ప్రోగ్రామ్ అంటే ఐఏఎస్ రిలేటెడ్ ప్రోగ్రామ్స్ కానీ, బీఎఫ్ఏ ప్రోగ్రామ్స్ లైక్ సోషల్ సైన్స్ ప్రోగ్రామ్స్ కానీ ఎంఐటి స్పెషల్ అండి. ప్యాకేజెస్ కూడా మనకి హైయెస్ట్ ప్యాకేజ్ 37.6 lakhs ఉందండి. యావరేజ్ ప్యాకేజ్ వచ్చేసి 6.6 lakh ఉంది. పెట్రోలియంకి అయితే 8 lakhs ఉంది యావరేజ్ ప్యాకేజ్ అండి. ఇది ఎంఐటి. మనకి ఎంఐటి వచ్చేసేసి 103 ప్రోగ్రామ్స్ ఉన్నాయి ఎంటైర్ మనకి యూనివర్సిటీ క్యాంపస్ కూడా 110 acres ఉన్న క్యాంపస్ అండి. దట్స్ ఇట్. Good morning, I'm Nagdev, working as an area manager for SRM University. So you all are aware about our SRM University. When we talk about SRM University, we have 7 campuses, but when I'm talking about SRM Amravati campus, this is the first batch we have gone out, and we have started with a motive to drive with a multi-research university program. And when we talk about our university, we have started with a program from engineering streams, to liberal arts, from management to we have come from basic science. And the idea of here was to have a flexible course curriculum, and we have started with an ideal program like interdisciplinary research experimental active learning program. And students have been given major options like go with the basic foundations. They have majors, minors, they can go with elective programs, and they are ready to go for doing with like an engineering with a management program. There's a lot of flexibility in our course curriculum. And when we talk about the placements point of view, this is the only university where we have the first batch has been given with 50 lakhs as the highest package, and the average package has gone for 8 lakhs. And we have started an MBA program also. Last year we have started an MBA program. And when I talk about the management program, we have been tied up with Harvard Business Online program, where the students get more exposure to the international exposure also. Right, thank you.